ఈ సాయంకాలం యవనస్తుల కూడికను ప్రార్థనతో ఆరంభించుకున్నామండి. ప్రేమగల మా ప్రియమైన పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, అద్భుతంలో ఆశ్చర్యకరమైన కార్యములు చేయ మా తండ్రి, భూలోకంలోను పరలోకంలోను సర్వాధికారి అయినటువంటి మా దేవ, సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా యుద్ధశూరుడా, మా పాపముల కొరకై ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ప్రభావ మాకు అనుగ్రహించినటువంటి పాప క్షమాపణ నిత్య జీవాన్ని బట్టి మీకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. ప్రభావ మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా మాలో మీరు నివసిస్తున్న విధానం బట్టి మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. అంతేకాకుండా మా ఆత్మీయ యాత్ర జీవితంలో పరిశుద్ధాత్మను మాకు సంచకరువుగా ప్రభావ మీరు అనుగ్రహించి ఆత్మ ద్వారా ప్రభావ మాలో నివసిస్తూ మాకు బోధిస్తూ మమ్మల్ని నడిపిస్తూ ప్రభావ మమ్మల్ని జీవింపజేస్తూ ప్రభావ మమ్మల్ని మీ యొక్క పోలికలోనికి మారుస్తున్న విధానం బట్టి మీకు ఎంతో వందనాలు. మీ ఆత్మ ద్వారా మేము పడిపోయినప్పుడు మమ్మల్ని తిరిగి లేవనెత్తి ప్రభావ మీ యథార్థ పరిశుద్ధమైనటువంటి మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మీ ప్రేమను బట్టి స్తుతిస్తుంటున్నాం. గత దినములన్నింటిలో యవన జీవితంలో ప్రభావ ఇంతవరకు మేము ఈ లోకంలో కాపాడబడి నడిపించబడుతూ వచ్చినామంటే ఇది కేవలం మీ అపారమైన కృప అని, మీ ప్రేమ అని, మీ సంకల్పం అని ప్రభావ ఎడతెగక మీరు మా ఎడల కలిగి ఉన్నటువంటి మీ సంకల్పానుసారంగా మమ్మల్ని జారిపోకుండా పడిపోకుండా ప్రభావ మమ్మల్ని నడిపించి కాపాడుతూ వచ్చిన దేవా, మిమ్మల్ని ఆరాధిస్తూ ఘనపరుస్తుంటున్నాం. ప్రభావ యవనస్తుల యొక్క జీవితాల్లో ప్రభావ మీరు గొప్ప ఉద్దేశాలు కలిగినటువంటి దేవుడవు. ప్రభావ ఈ యొక్క దినాల్లో నీ బిడ్డలంగా మేము మీ పరలోకపు చిత్తాన్ని మీ వాక్యంలో నుంచి మీ ఆత్మ ద్వారా మేము వినున్నట్టుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను సెలవించబడినటువంటి మీ మాట ప్రభావ, మీ వాక్యం ఈ యొక్క సాయంకాల సమయంలో మా జీవితాలు ప్రభావ శోధించబడి ఒప్పించబడి ప్రభావ నిజమైనటువంటి పశ్చాత్తాపంతో మీ వైపు మల్లుకుంటూ ప్రభావ మీరు మా కృప దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. పరలోకపు తండ్రి, అట్లు మీ వాక్యం రెండంచులు గల ఖడ్గము మేము పిల్లలేనటువంటి మా హృదయ స్థలాల్లోనికంతా ప్రవేశించేది ప్రభావ. మీ మాటలు అగ్ని వంటిది, సుత్తి వంటిది ప్రభావ. మీ మాటలు నిజమైనటువంటి అర్థము, మీ మాటలు విడుదలవుతూనే ప్రభావ వెలుగు కలుగును. నా మాటలు ఆత్మయు జీవంలో ఉన్నవని సెలవించబడి ఉంటుండగా ప్రభావ ఈ సాయంకాల సమయంలో మీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ తాకుమని ప్రార్థన చేసుకుంటున్నాం. పరలోకపు తండ్రి, అట్లు మీ చిత్తం చొప్పున ప్రభావ మా హృదయాల్లో ప్రభావ మీ పరిశుద్ధాత్మ ద్వారా ఒక నూతన కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేసుకుంటున్నాం. యవనస్తులుగా మీరు మాకు ఇచ్చిన అంశం బట్టి వందనాలు. ఫిబ్రవరి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం, దేవుడు సెలవిచ్చినటువంటి ఎడల ప్రభావ మేము అలాగున చేయమని ప్రభావ ఈ దినాల్లో ప్రభావ మీరు సెలవించేటటువంటి మీ హృదయ ఆలోచనలను, మీ తలంపులను, మీ పరలోకపు చిత్తాన్ని ప్రభావ మీరే మీ దాసుల ద్వారా ప్రభావ మాట్లాడుతూ వచ్చినారు. ఈ దినాన్ని ప్రత్యేకించి నిలబడుతున్న మీ దాసుని మీరెన్నంత ఆత్మచేత అభిషేకించండి. మీ వాక్యం పరలోక సింహాసనం నుండి అధికారంతోనూ స్వచ్ఛతతోనూ సరళతతోనూ ధారాళంగా విడుదల చేయి. అట్లు మీ సంకల్పం మిమ్మల్ని చూచున్నట్లుగా, మీ సంకల్పాన్ని ఎరుగునట్లుగా, మిమ్మల్ని పోలి ఈ చివరి దినాల్లో మిమ్మల్ని వెంబడించినట్లుగా, మిమ్మల్ని సేవించినట్టుగా మమ్మల్ని ఎంతైనా సిద్ధపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. మమ్మల్ని అంతరాయపరిచే ప్రభావ శత్రు కార్యాలన్నింటినీ విశ్వాసంతో మీ నామను బంధిస్తుంటున్నాం. పరలోక తండ్రి, పాడవలసిన పాటలు చూపించండి, ఆత్మతో పాడుటకు ప్రభావ మాకు సహాయం చేయండి. పాటల్లో ఉన్నటువంటి లోతైనటువంటి అనుభవం ప్రభావ మా యొక్క వ్యక్తిగత అనుభవంగా మేము మార్చుకున్నట్టుగా కృప దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. అట్లు మీ సంచారాన్ని ప్రభావ, మీ సన్నిధిని, మీ పరలోకపు దివ్యమైనటువంటి స్వరూప దర్శనాన్ని ప్రభావ మాకు అనుగ్రహించి ప్రభావ మమ్మల్ని నడిపించమని కోరుచు దీనిలో మేము తగ్గించుకుంటూ ఘనత, మహిమ, స్తుతి, ప్రభావం మీ నామానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తి కలిగినటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య పెద్ద పాటల పుస్తకంలో నుంచి 756వ పాట, పాట పుస్తకాల్లో 637, నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడు.
నీ హృదయము సంతృప్తిగా నుండనిమ్ము. నీ యౌవనము నీ హృదయము సంతృప్తిగా నుండనిమ్ము. అయితే వీటిని బాటి దేవుడు అయితే వీటిని బాటి దేవుడు తీర్పులోనికి తెచ్చు నిన్ను. అయితే వీటిని బాటి దేవుడు తీర్పులోనికి తెచ్చు నిన్ను. నీ దేవుని సన్నిధిని పడను నీవు సిద్ధపడుమా. నీ దేవుని సన్నిధిని బుద్ధి నంబులుగా ఉంది. వాటిలో సంతోషము లేదని బుద్ధి నంబులుగా ఉంది. వాటిలో సంతోషము లేదని చెప్పు. సమయము రాగా మునుపే చెప్పు. సమయము రాగా మునుపే సృష్టికర్తను స్మరించుమా. చెప్పు. సమయము రాగా మునుపే సృష్టికర్తను స్మరించుమా. నీ దేవుని సన్నిధిని కనపడను నీవు సిద్ధపడుమా. నీ దేవుని సన్నిధిని నీ యౌవన జీవితమును బట్టి తృణీకారమునందకుమా. నీ యౌవన జీవితమును బట్టి తృణీకారమునందకుమా. ప్రభువును పోలి నడచుకొనుమా. ప్రభువును పోలి నడచుకొనుమా. మాదిరికరముగా జీవించుమా. ప్రభువును పోలి నడచుకొనుమా. మాదిరికరముగా జీవించుమా. నీ దేవుని సన్నిధిని కనపడను నీవు సిద్ధపడుమా. నీ దేవుని సన్నిధిని వినయ విధేయత కలిగి ఉంది. ఒకరినొకరు యోగ్యులుగా వినయ విధేయత కలిగి ఉంది. ఒకరినొకరు యోగ్యులుగా మన్నన చేయుచు పరుల కార్యముల మన్నన చేయుచు పరుల కార్యముల స్వకార్యము వలె భావించుమా. మన్నన చేయుచు పరుల కార్యముల స్వకార్యముల వలె భావించుమా. నీ దేవుని సన్నిధిని కనపడను నీవు సిద్ధపడుమా. నీ దేవుని సన్నిధిని ప్రేమ సంతోష సమాధాన దీర్ఘ శాంతదయా సుఖము. ప్రేమ సంతోష
మంచితనము సాత్విక విశ్వాసం కలిగి యుండి జీవించుమా మంచితనము కలిగి యుండి జీవించుమా నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా నీ దేవుని సన్నిధిని మేము చేయుటయందు నీవు విసుగకయుండు ఎల్లప్పుడూ మేలు చేయుటయందు నీవు విసుగకయుండు ఎల్లప్పుడూ సహనముతో ప్రభు సేవ చేసిన సహనముతో ప్రభు సేవ చేసిన ఫలము నను భావించేదము సహనముతో ప్రభు సేవ చేసిన ఫలము నను భావించేదము నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా నీ దేవుని సన్నిధిని హల్లెలూయా పాటలు పాడు ఎల్లప్పుడూ ప్రభు నాగడగై హల్లెలూయా పాటలు పాడు ఎల్లప్పుడూ ప్రభు నాగడగై ఉల్లమునందు సంతసించుచు ఉల్లమునందు సంతసించుచు పాడుము ప్రభునకు హల్లెలూయా ఉల్లమునందు సంతసించుచు పాడుము ప్రభునకు హల్లెలూయా నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా నీ దేవుని సన్నిధిని పాట సంఖ్య 118వ పాట ఇక సియోను గీతాలు చిన్న ప్రతుల్లో నుంచి దీవెనలు ఉండెదవు ఓ యోగముగా యేసుని చెంతకు వచ్చి దొందెదవు లోయవానుడా యేసుని చెంతకు వచ్చిన కరుణరము జాగు చేయక రోజును నిన్నను తన కృపతో కరుణరము జాగు చేయక రోజును తన కృపతో అతము కాచె
రోజును నిన్ను తన కృపతో ఓపుకొనినని పాపము విప్పును నీ పాపపు కర్తము ఓపుకొనినని పాపమును విప్పును నీ పాపపు కర్తము కప్పును రక్షణ వస్త్రముతో నిన్ను నిశ్చయముగా కప్పును రక్షణ వస్త్రముతో నిన్ను నిశ్చయముగా నీవెను పొందెదవు నోయవనున యేసు చెంతకు వచ్చిన మౌనరమ్ము జాగు చేయక రోజును నిన్ను తన కృపతో మౌనరమ్ము జాగు చేయక రోజును నిన్ను తన కృపతో తృప్తి పొందెదవు నీవు మందిర సమృద్ధిలో తృప్తి నొందెదవు నీవు మందిర సమృద్ధిలో నీవు పానము చేతు జలమును నీవు పానము చేతు యవ్వనుడా యేసు చెంతకు వచ్చిన మౌనరమ్ము జాగు చేయక రోజును నిన్ను తన కృపతో మౌనరమ్ము జాగు చేయక రోజును నిన్ను తన కృపతో ఆత్మబలులన పెంచుచు సజీవరాయి వలె ఆత్మబలులన పెంచుచు సజీవరాయి వలె గట్టి పునాదిపై ఆత్మ మందిరముగా కట్టబడును గట్టి పునాదిపై ఆత్మ మందిరముగా నీవెలొందెదవు ఓ యవ్వనుడా యేసు చెంతకు వచ్చిన మౌనరమ్ము జాగు చేయక రోజును నిన్ను తన కృపతో మౌనరమ్ము జాగు చేయక రోజును నిన్ను తన కృపతో సత్య విశ్వాసమునందు చక్కగా నీవు వృద్ధి పొందను సత్య విశ్వాసమునందు చక్కగా నీవు వృద్ధి పొందను సత్యవాక్యమునందు సరిగా శాంతి ప్రభువసగు సత్యవాక్యమునందు సరిగా శాంతి
సంఖ్య 57, ఈ చిన్న పాటల కృతుల్లో నుంచి 57 పాట. కన్నులనేతి ఐరుల చూడు పోయగలేరెవరు, ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా, ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా. కన్నీటితో వీక్కినచో కోయుదువు హర్షముతో, కన్నీటితో వీక్కినచో కోయుదువు హర్షముతో. ఆత్మీయ విజయముతో కొనసాగవా దీపముతో, ఆత్మీయ విజయముతో కొనసాగవా దీపముతో. ఓ యువతి ఓ యువకా తినుచు త్రాగుచు సుఖింతువా, ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా. మోయాబు విడచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా, మోయాబు విడచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా. వినయమునా దీనుడవై సేవింతువా, ధన్యుడవై వినయమునా దీనుడవై సేవింతువా, ధన్యుడవై. ఓ యువకుడా ఓ యువతి తిను
ప్రేమ మహిమార్భాగముతో క్రీస్తు ప్రభు ప్రేమ చేయా దాసునిగా ఎదుర్కొన్నదు హల్లెలూయా నమ్మకమైన దాసునిగా ఎదుర్కొన్నదు హల్లెలూయా ఓ యువతి ఓ యువతా నిన్ను చూడాకు సుఖించువా ఓ యువతి ఓ యువతా నిన్ను చూడాకు సుఖించువా కన్నులనేసి బయలుల చూడు ఓయగలేవారు ఓ యువకుడా ఓ యువతి నిన్ను చూడాకు సుఖించువా ఓ యువకుడా ఓ యువతి నిన్ను చూడాకు సుఖించువా. దేవుని వాక్యం వినుకుంటున్నాం. బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి పాడుకుందా. ఆ శ్రేష్టం బాగుందమ్మా. శ్రేష్టంబు గంగాంబును ఏ చోట చూచిన అగరమయున్నది సుఖాదుకాములో ప్రధానమున్నది విశ్వాసముంచి ధ్యానించుడి విశ్వాసముంచి ధ్యానించుడి grand old book, the grand old book. Find the words of comfort wherever you may go. Sorrow or in pain, His promises supply. So keep on believing the grand old book. So keep on believing the grand old book. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఈ సాయంకాలము మన ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుంచి ఫిబ్రవరికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనమును మనం అందరము కలిసి చదువుకుంటాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనమును మనం అందరము కలిసి ప్రార్థనా పూర్వకంగా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడలాగున చదువుకుంటాం. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగ చేయడము. మరొకసారి చదువుతున్నామండి. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగ చేయడము. ప్రభు చదువుకున్న ఈ యొక్క లేఖన భాగమును మన కొరకు దీవించి ఆశ్రయించి మనతో మాట్లాడినట్లుగా ప్రభు సహాయం కొరకై ప్రార్థనలో ఆయన వైపు చూస్తాం. ప్రేమల తండ్రి, మహాపరిశుద్ధమైన దేవ, యేసుక్రీస్తు ప్రభువారి మహోన్నతమైన పరిశుద్ధమైన అని నామముల కంటే హెచ్చించబడిన గంభీరమైన నామంలో ఈ యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధిలో యవనస్తులముగా దేవా మీ సన్నిధిలో కూర్చున్నటకు, మీ మాటలు వినుటకు, కృతజ్ఞతాస్తుతులతో మీ నామమును కనపరచుటకు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి మేము స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ వస్తుంటున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మరొక దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకై వందనము స్తోత్రం చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. పరిశుద్ధమైన దేవ, సజీవులే కదా మిమ్మల్ని స్తుతించదురు. విధులున్న మేము సజీవులమై మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ హెచ్చిస్తూ పూజిస్తుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మీరు మమ్మల్ని ఎన్నుకొని కోరుకొని ఏర్పరచుకొని దేవా మమ్మల్ని మీ యొక్క అమూల్యమైన రక్తంతో విమోచించి దేవా అతను మీ సొత్తుగా మీ స్వకీయ సంపాదనగా
మీరు మమ్మల్ని చేసుకున్నందుకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మమ్మల్ని రక్షించి దేవాతని మరి మీ యొక్క ప్రేమతో పిలిచి ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తూ మమ్మల్ని పోషిస్తూ వస్తుంటున్నాం. మీ ప్రేమకై స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తుంటున్నాం. అనేక విషయాల్లో తండ్రి మేము అపనమ్మకస్తులమైనప్పటికీ మీ నమ్మకత్వం, మీ గొప్పతనము మా పక్షంగా మీరు రుజువుపరుచుకుంటూ వస్తున్నందుకే స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తుంటున్నాం. పరిశుద్ధమైన తండ్రి, సాయంకాలంలో చదువుకున్న లేఖన భాగమును తండ్రి మీరే మా కొరకు విరిచి పంచిపెట్టుము. దేవాతను మరి మా యొక్క హృదయాలతో మా యొక్క కర్ల కొలది దేవా ఈ సాయంకాలం మీరు మీ మెల్లైన స్వరం ద్వారా దేవ మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. దేవాతను మరి మీరు మాతో మాట్లాడకపోతే దేవ మేము గడిపే సమయం అంతా వ్యర్థమే తండ్రి. దేవ మీ యొక్క స్వరము వినాలని కోరుతుంటున్నాం, మిమ్మల్ని చూడాలని మేము కోరుతుంటున్నాం. దేవ కనికరించండి. దేవ మీ పరలోక సింహాసనం నుంచి మీ మెల్లైన స్వరమును మాకు ఈ సాయంకాలం దేవా వినిపింపచేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. మరి ఆ ఉత్తమమైనది ఏర్పరచుకున్నాను అని సెలవించిన ప్రకారము దేవ ఈ సాయంకాలముగా దేవా అతను మరి మా భాగముగా మా స్వాస్థ్యముగా దేవా మీ స్వరాన్ని మా కొరకు వినిపింపచేయవలసిందిగా మేము ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. మరొకసారి ప్రయోజకమైన దాసుడనని దేవ ఒప్పుకుంటూ దేవా మీ మీద ఆధారపడుతుంటుండగా దేవా మీరే కనికరించండి. మీ మాటలు జీవము, మీ మాటలు సమాధానము, మీ మాటలు ఆత్మయు జీవమునైనా సెలవిస్తూ వచ్చారు. జీవం గల మాటలు దేవాతని మరి సాయంకాలం మీరు దేవా వినిపింపచేయవలసిందిగా మేము ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. అటు దేవాతని వినే చెవి, గ్రహించే హృదయమును, వాక్య ప్రకారం నడుచుకునే జీవితమును మాకెంతైనా మీరు అనుగ్రహించమని కనిపించని అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తు ప్రభు వారి శక్తిగల నామంలో గద్దించి బంధించి దూరపరుస్తూ దేవ విలువైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని అందరినీ తీసుకుని వస్తూ ఘనత, మహిమా, స్తుతి, ప్రభావములు ఈ నామముకే ఆరోపించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఫిబ్రవరికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుంటూ వచ్చాము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయదము అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది. ఈ యొక్క వచనం ఆధారం చేసుకొని దేవుడి దాసుల ద్వారా మనము ఇదివరకే మనం అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. బట్ ఇదివరకే మనం కొన్ని విషయాలు ఈ యొక్క వచనం ఆధారం చేసుకొని నేర్చుకుంటూ వచ్చాము. మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకుంటూ వచ్చామంటే దేవుడు యవనస్తుల ఎడల గొప్ప ప్రణాళిక ఉద్దేశం కలిగి ఉన్నాడని మనం జ్ఞాపకం చేయబడుతూ ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు ఎటువంటి ప్రణాళికలు యవనస్తుల ఎడల ప్రభు కలిగి ఉంటున్నాడో దేవుడు దాసుల ద్వారా మనము నేర్పించబడుతూ వచ్చాం. కాబట్టి లూకా సువార్తలో మొట్టమొదటిగా చిన్నవాడ లెమ్ము, యంగ్ మ్యాన్ అరైజ్ అని దేవుని దాసుల ద్వారా మనము నేర్చుకుంటూ వచ్చాం అన్నమాట. కాబట్టి యవనస్తులుగా మనము లేవాలని, ఎటువంటి స్థితిలో నుంచి లేవాలనో అది కూడా మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చాం. రెండవదిగా మనం చూస్తూ వచ్చాము, దేవుని దాసుల ద్వారా మనం నేర్చుకుంటూ వచ్చాం. 2వ తిమోతి 2:22 ప్రకారము యవనస్తుడైన తిమోతికి అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ వచ్చాడు. ఏమని సెలవిస్తూ వచ్చాడు? నీవు యవనేచ్ఛల నుంచి పారిపోము అని సెలవిస్తూ వచ్చాడు. కాబట్టి ఫ్లీ ఫ్రమ్ యూత్ఫుల్ లస్ట్ అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి వేటి నుంచి మనం పారిపోవాలి అనేది కూడా ఎంతో విపులీకరంగా మనం నేర్చుకుంటూ వచ్చాం. తర్వాత మనం నేర్చుకుంటూ వచ్చాం కదా యూత్ మీటింగ్లో దేవుని దాసుల ద్వారా దేవుడు యవనస్తుల కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను, దేవుని యొక్క చిత్తాన్ని మనము జరిగించే వారంగా ఉండాలని, దాని కొరకై తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు మన కొరకు ఏమేమి చేస్తూ వచ్చాడో, ఏమేమి చేయించున్నాడో అవన్నీ మనము చూస్తూ వచ్చిన వారంగా ఉంటూ వచ్చాం. కాబట్టి ఆయన సేవించాలని, ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలని యవనస్తులుగా ఈ యొక్క చివరి దినాల్లో మనము నేర్పించబడుతూ వచ్చాం. కాబట్టి ఈ దినాలు కూడా ప్రభు మనతో సెలవిచ్చిన కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉంటాం. ఇప్పుడు ఈ వచనాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయదము. కాబట్టి ఇక్కడ 2 భాగాలుగా మనం చూస్తూ రావచ్చు. దేవుడు సెలవిచ్చుట, మనము చేయుట. కాబట్టి దేవుడు సెలవిచ్చుట అనేది ఏం జ్ఞాపకం చేసేది ఉంటుందంటే దేవుని స్వరము వినిపించుట లేదా దేవుడు మాట్లాడుట. కాబట్టి దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో లేదా ఆ యొక్క దేవుని మాటల్లో ఏమి ఇమిడి ఉన్నదంటే దేవుని యొక్క చిత్తము ఇమిడి ఉన్నదని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. కాబట్టి దేవుడు తన చిత్తాన్ని లేదా తన ఇష్టాన్ని మనకు బయలుపరిచినప్పుడు మనం ఏం చేసేవారు? అలా మనం అలాగూ చేయదము. ఎలాగూ చేయదము? దేవుడు ఏదైతే మాట్లాడుతూ వచ్చాడో,
ఏదైతే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తూ వచ్చాడో అలాగ మనం చేసేవారం ఉండాలనేది యవనస్తులంగా ప్రభు మన నుంచి ఆశించేవాడిగా ఉంటున్నాడు అనమాట. కాబట్టి దేవుడు తన మాటలు మనకు వినిపించినప్పుడు మన యొక్క బాధ్యత ఏంటంటే మనం ఆ ప్రకారంగా చేసేవారంగా ఉండాలి. కాబట్టి దేవుని మాటలు వినుట లేదా దేవుని చిత్తాన్ని గ్రహించుట తెలుసుకొనుట అది ఎంతో గొప్ప భాగ్యము. దైవజనుడైన బక్సీ అంకుల్ గారి యొక్క నోట్లో నుంచి కూడా అనేక సార్లు ఈ మాటలు మనం చూస్తూ రావచ్చు. దేవుని యొక్క చిత్తాన్ని చేయుట ఒక గొప్ప భాగ్యముగా దైవజనుడు ఎంచుకున్న వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి మన జీవితాలు కూడా ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని యొక్క చిత్తం చేయుట ఎంతో అది గొప్ప భాగ్యంగా ఎంచుకునే వారంగా ఉండాలి. కాబట్టి అది ఎంతో గొప్ప భాగ్యమే కాదు, బాధ్యతతో కూడుకున్నది అనమాట. కాబట్టి మనం అలాగూ చేయదము. కాబట్టి మన యొక్క బాధ్యత కూడా దీని విషయంలో మనం చూస్తూ రావచ్చు అనమాట. నాట్ ఓన్లీ ప్రివిలేజ్ బట్ ఇట్ ఆల్సో అవర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మన యొక్క బాధ్యతగా ఉంటున్నదని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. కాబట్టి దేవుడు సెలవిచ్చినది మనం చేయాలంటే మొట్టమొదటిగా దేవుడు ఏమి సెలవిచ్చుచున్నాడు మనతో అనేది మనము జాగ్రత్తగా వినే వారంగా ఉండాలన్నమాట. కాబట్టి దేవుని మాటలు, దేవుని చిత్తాన్ని ఏ విధంగా మనం చేయగలమంటే మొట్టమొదటిగా ఆయన యొక్క మాటలు మనము వినే వారంగా ఉండాలనేది ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో చూసినప్పుడు అనేకమైన విషయాలు మనము చూస్తూ రావచ్చు అన్నమాట. ఇక చివరి దినాల్లో ప్రభు మన ఎట్లా జ్ఞాపకం చేసేది ఏంటంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంటున్నది. రెవల్యూషన్ చాప్టర్ 1:3 చూడండి. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అని రాయబడుతుంది. కాబట్టి ఇక చివరి దినాల్లో దేవుని యొక్క వాక్యంను విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొనుట అటువంటి వారు ఎంతో ధన్యులు అని చెప్పబడుతుంటుంది. కాబట్టి దేవుని వాక్యం, దేవుడు సెలవిచ్చినది మనం విని ఆ ప్రకారం చేయుట అది ధన్యతలోనికి మనల్ని నడిపించేదిగా ఉంటున్నదని మనకు జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అంత మాత్రమే కాదు, ప్రసంగి 5:1 ఈ విధంగా రాయబడుతూ వచ్చింది, ఆలకించుట శ్రేష్టము అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని మాట వినుట అది ధన్యత మాత్రమే కాదు, అది ఎంతో శ్రేష్టము అని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే ఆ యొక్క సామెతలు 8వ అధ్యాయంలో కూడా 34వ వచనంలో ఏమని రాయబడుతుంటున్నది, అక్కడ కూడా ఒక చక్కని మాట రాయబడుతుంటున్నది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. కాబట్టి ఆయన ఉపదేశం వినేవారు ధన్యులు అంట. కాబట్టి అనుదినము అని రాయబడుతుంది. కాబట్టి అనుదినము ఆయన యొక్క స్వరాన్ని దేవుని వాక్యంలో నుంచి వినుట, గైకొనుట ఎంతో గొప్ప భాగ్యంగా మనం భావించేవారు కూడా. కాబట్టి యవనస్తులంగా ప్రభువు యొక్క స్వరాన్ని అనుదినము మనం వినాలనేది ప్రభు యొక్క ఆశ, కోరికగా ఉంటున్నదని మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అందుకే సౌలు యొద్దకు ఈ మాట వచ్చింది కదా, 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే మాట వినుట శ్రేష్టము అని సమూయేలు చెప్తూ వచ్చాడు. కాబట్టి మాట వినుట అనేది ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి యవనస్తులంగా మనము ఈ దినాలు చూసినప్పుడు కాబట్టి మాట వినుట అనేది అనేక సార్లు దాన్ని ఎంతో మనము కష్టతరంగా తీసుకునే వారుగా ఉంటాం అన్నమాట. ఎవరైనా పెద్దలు చెప్పినప్పుడు కానీ దేవుని దాసులు మనం చెప్పినప్పుడు ఆ మాట వినేది ఎంతో కష్టతరంగా మనము భావించే వారంగా ఉంటాం. అయితే ప్రభు యవనస్తులంగా మన నుంచి ఆశించేది ఏంటంటే మాట వినుట శ్రేష్టము అనేది ప్రభు మనకు జ్ఞాపకం చేయబడుతుంటున్నారు. దాని తర్వాత మనం చూసినప్పుడు దేవుని యొక్క మాటలు మనం వినాలంటే మన జీవితాల్లో కొన్ని తెరవబడేవిగా ఉండాలన్నమాట. ఏవేవి తెరవబడాలంటే చూడండి, కీర్తనలు 40వ కీర్తన 6వ వచనంలో ఒక చక్కని మాట రాయబడుతుంటుంది. కీర్తన 46వ వచనం, 40వ కీర్తన 6వ వచనం, బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుట లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. వాటి కీర్తనకాడు అంటున్నాడు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అని. 8వ వచనం మనకందరికీ తెలుసు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలో ఉన్నది అని రాయబడుతుంటున్నది. కాబట్టి మొట్టమొదటిగా మన చెవులు అవి తెరవబడేవిగా ఉండాలి. ఆత్మీయమైన చెవులు తెరవబడేవిగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుకే యోబు గ్రంథంలో కూడా చక్కని మాట రాయబడుతుంటుంది. యోబు గ్రంథం 36వ అధ్యాయంలో చక్కని మాట రాయబడుతుంటుంది. యోబు గ్రంథం 36వ అధ్యాయము 10వ వచనం, ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. కాబట్టి ఇక్కడ రాయబడుతుంటున్నది, ఉపదేశము వినుటకై ఏం తెరవబడాలంట, వారి చెవిని తెరవజేయును. కాబట్టి చెవిని తెరవజేయును అనగా
అర్థం ఏంటంటే ఆత్మీయమైన చెవులు, మన ఆత్మీయమైన చెవులు ఏం చేయబడాలంటే మొట్టమొదటిగా అవి తెరవబడేవిగా ఉండాలి. అప్పుడే దేవుని మాటలను, దేవుడు సెలవిచ్చినది మనము వినేవారంగా ఉంటాం అన్నమాట. అందుకే మనం చూస్తూ రావచ్చు, చెవి గలవాడు ఆత్మ చెప్పుతున్న సంగతులను వినుగాక అని రాయబడుతూ ఉంటున్నది అనేక చోట్ల. కాబట్టి ఆత్మీయమైన చెవి అనేది తెరవబడినప్పుడే దేవుని మాటలు, దేవుడు సెలవిచ్చినది మనము వినేవారంగా ఉంటాం అన్నమాట. దాని తర్వాత మనం చూసినప్పుడు ఇంకా ఏం తెరవబడాలంటే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడుతుంటుంది. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి చూడండి, దయచేసి ఈ బైబిల్ తెరిచి చూడండి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఎవరికి సాక్ష్యం ఇచ్చేందును వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయేది. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారే దాన్ని తృణీకరింతురు. బట్ ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల గురించి రాయబడుతుంటున్నది ఏమని, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నారు. కాబట్టి వినుటకు అవసరమైంది ఏంటంటే మనస్సు కూడా అవసరమైనది అనమాట. కొంతమంది వినేవారుగా ఉన్నట్టు నటించేవారుగా ఉంటారు, కానీ అయితే వారి మనస్సు ఎక్కడో వేటి వాటిపై ఇతరమైన వాటిపైన ఉండేవిగా ఉంటుంది అనమాట. కాబట్టి మన మనస్సు అనేది కూడా తెరవబడేదిగా ఉండాలి. అందుకే లూకాసు సువార్త 24వ అధ్యాయం 45వ వచనంలో మనం చూస్తూ వచ్చినప్పుడు లేఖనములను గ్రహించినట్లు ప్రభువు వారు మనస్సును తెరచెను అని రాయబడుతుంటారు. కాబట్టి మన ఆత్మీయమైన చెవి తెరవబడాలి, మన మనస్సు కూడా తెరవబడేదిగా ఉండాలి. ఇంకా అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక స్త్రీ ఉంటున్నది, దైవభక్తి గల స్త్రీ. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో లుదియా అనే దైవభక్తి గల స్త్రీ ఇక్కడ చూస్తూ రావచ్చు. బట్ ఆమె గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనము మధ్య భాగం చదువుతున్నాము. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. కాబట్టి ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు ప్రభువు లూదియా యొక్క హృదయాన్ని తెరిచిన వాడుగా ఉంటూ వచ్చాడు. తద్వారా ఆ యొక్క దేవుని మాటల యందు ఆమె లక్ష్యం ఉంచినట్లుగా మనం చూస్తూ రావచ్చు. కాబట్టి మూడవదిగా మన హృదయం అనేది కూడా తెరవబడేదిగా ఉండాలి. కాబట్టి ఎవరు తెరవలేరు, కానీ ఆ యొక్క హృదయాన్ని సృష్టించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే నీ హృదయాన్ని తెరచేవాడుగా ఉండగలడు. కాబట్టి ఈ సాయంకాలంలో ప్రభు మనం జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆయన మాటలు నీకు వినాలంటే నీ యొక్క ఆత్మీయమైన చెవి తెరవబడేదిగా ఉండాలి, నీ యొక్క మనసు తెరవబడేదిగా ఉండాలి, నీ హృదయము తెరవబడేదిగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు సెలవిచ్చినది ఏదో దాన్ని నువ్వు గ్రహించగలవు. తద్వారా అలాగున నువ్వు చేసేదానిగా నువ్వు ఉండగలవని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇప్పుడు దేవుని వాక్యంలో చూసినట్లయితే ఒక చక్కని ఉదాహరణ దేవుని మాటలు వినుటలో లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనకు తెలిసిన మాటలు చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఇక్కడ మరియ గురించి రాయబడుతుంటున్నది. మరియ ఏం చేస్తుంటున్నదంటే ఇక్కడ యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను అని రాయబడుతుంటున్నది. లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనం. ఆమెకు మరియాను సహోదరి ఉండెను, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చూడండి ఎంత చక్కని మాట ఈమె గురించి రాయబడుతూ వచ్చిందంటే యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచున్నట్లుగా మరియా గురించి మనం చూస్తూ రావచ్చు. ఇప్పుడు మరియా గురించి 3 సువార్తల్లో మనం జాగ్రత్తగా గమనించినప్పుడు 3 పర్యాయాలు ప్రస్తావించబడినప్పుడు 3 పర్యాయాలు కూడా మరియా ఎక్కడ కనబడుతుందంటే యేసు పాదముల యొద్ద ఆమె కనబడేది ఉంటున్నది. ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయంలో 39వ వచనంలో యేసు పాదముల యొద్ద కూర్చోండి దేవుని యొక్క మాటలు వింటున్నది. దాని తర్వాత మనం యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం చూసినప్పుడు ఆ యొక్క లాజరు మరణించినప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసు పాదముల మీద పడెను అని రాయబడుతుంటుంది. కాబట్టి ప్రభువా నీవు ఇక్కడ ఉండిన నా సహోదరుడు చావకుండాను అని సెలవిస్తూ వచ్చింది. అనగా దేవుని పాదముల యొద్ద మొరపెడుతూ ప్రార్థన చేసేదిగా ఉంటున్నది. దాని తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు మరియా అక్కడ కూడా యేసు పాదముల యొద్ద కూర్చొని ఏం చేస్తున్నది, ప్రభువును ఆరాధించేది ఉంటున్నది. ఆ యొక్క అత్తరు బుడ్డిని పగలగొట్టి తన యొక్క హృదయార్పణను ప్రభువుకు చెల్లించినట్లుగా మనం చూస్తూ రావచ్చు. కాబట్టి ఈ 3 పర్యాయాల్లో మరియా ఎక్కడ కనబడుతున్నదంటే యేసు పాదముల యొద్ద యేసు యొక్క మాటలు, ఆయన యొక్క మాటలు వింటున్నది, ఆయన ప్రార్థన చేస్తుంటున్నది, ఆయన ఆరాధించేదిగా ఉంటుంది అనేది జ్ఞాపకం చేయబడుతుంటున్నది. కాబట్టి ప్రతి ఒక్క యవనస్తురాల యొక్క జీవితంలో ఈ యొక్క దేవుని మాటలు వినుట అనగా దేవుని వాక్యాన్ని చదివి గ్రహించి దాని ప్రకారం గైకొనుట,
దాని తర్వాత ప్రార్థన చేయుట, దాని తర్వాత మరియ వలె ఆరాధన చేయుట, ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు యవనస్తుల ఎడల ఆశ కలిగి కోరిక కలిగి ఉంటున్నాడని మనము ఈ సాయంకాలం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, నీ యొక్క దేవుని వాక్యము చదువుట్లో, దేవుని ప్రార్థించట్లో, ప్రభువుని ఆరాధించట్లో నీవు ఏ విధంగా ఉంటున్నావు అనేది ఈ సాయంకాలం ప్రభు నిన్ను ప్రశ్నించేవాడుగా ఉంటున్నాడు. మరి యొక్క జీవితం ఒక గొప్ప ఉదాహరణగా మనకు ఉంచి ఈ యొక్క భయంకరమైన ఈ యొక్క దినాల్లో, ఈ యొక్క ప్రపంచం ఎంతో అల్లోకల్లోలంగా ఉండే ఈ దినాల్లో నీవు ఎక్కడ కనబడుతున్నావు అనేది ప్రభు నిన్ను ప్రశ్నించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి యవనస్తులంగా ప్రభు యొక్క పాదం యొద్ద మనం కనబడేవారంగా ఉండాలని ప్రభు ఆశించేవాడుగా, కోరేవాడుగా ఉంటున్నాడని జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అందుకే ప్రభు అంటూ వచ్చాడు లూకాసు వార్త 10వ అధ్యాయంలో, అవసరమైనది ఒక్కటే అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి మరియా ఉత్తమమైనది ఏర్పరచుకునేను అని రాయబడుతుంటున్నది. కాబట్టి ఈ దినాల్లో అవసరమైనది అది ఒకటే, ఏదంటే దేవుని పాదం వద్ద కూర్చుండుట, ఆయనతో సహవాసము సన్నిహితము మనం కలిగి ఉండుట యవనస్తులుగా మనకెంతో ప్రాముఖ్యమైనదని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి యవనస్తులు చూసినట్లయితే ఎన్నో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అనేకమైన వాటి మీద మనము మనసు ఉంచే వారంగా ఉంటున్నాం. అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ లూకాసు వార్తలో, అవసరమైనది ఒకటే. కాబట్టి అనేకమైనవి చేసేదానికి మనము ఎంతో యవనస్తులుగా తాపయాత్ర పడే వారంగా ఉంటామన్నమాట. ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, అవసరమైనది ఒకటే. మనం అన్ని చేసేవారం ఉంటాం, చివరికి వచ్చే లోపల ప్రభు చెప్పింది మనము చేయలేని ఆ యొక్క దయనీయమైన స్థితికి వెళ్ళే వారంగా ఉంటాం. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు ప్రభు దేన్ని బట్టి మనకు బహుమానములు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటాడంటే, ప్రభువు చెప్పింది, ప్రభు ఆజ్ఞాపించినది, లేదా హెబ్రీ 6:3 ప్రకారం ప్రభు సెలవిచ్చినది మనం ఎంతగా చేస్తూ వచ్చాము అనేది ప్రభువు యొక్క లెక్కల్లోకి తీసుకునేవాడుగా ఉంటాడనేది మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో మనకు తెలుసు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బుద్ధిమంతులు పోలి ఉన్నాడని రాయబడుతుంటున్నది. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు దేవుని యొక్క మాట విని దాని ప్రకారం ఎంత మనం చేస్తూ వచ్చాము అనేదే లెక్కలోకి ఆయన తీసుకునేవాడుగా ఉంటాడనేది జ్ఞాపకం చేయబడుతుంటున్నది. కాబట్టి ఆ విధంగా మనం చేసినప్పుడే 1 కొరింథీ 3వ అధ్యాయంలో రాసిన ప్రకారము మన యొక్క పని, మన యొక్క పరిచర్య అనేది నిలిచేదిగా ఉంటుంది అనమాట. ఏది నిలిచేదిగా ఉంటుందంటే, దేవుని చిత్తంలో ఏదైతే మనం చేసే వారం ఉంటామో అదే నిలిచేదిగా ఉంటుంది. అందుకే బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు, దేవుని చిత్తం చొప్పున చేయవాడు నిరంతరము నిలుచును అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి యవనస్తుల ప్రభు కలిగిన గొప్ప ప్రణాళిక ఏంటంటే, ఆయన యొక్క చిత్తాన్ని మనము చేసే వారం అనేది ప్రభు యొక్క ఆశ, కోరిక ఉంటున్నది మనకు జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. కాబట్టి ప్రభువు సెలవిచ్చిన దానిని అనగా మొట్టమొదట మనం వినేవారంగా ఉండాలి. మరి వలె మనము ఆయన పాదములంతా మనము కనపడేవారం ఉండాలనేది ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దాని తర్వాత మనం చూస్తూ వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో ఈ యొక్క దేవుని మాటలను వినేదానికి అనేకమైన అభ్యంతరములు, ఆటంకములు మనము దేవుని వాక్యంలో చూస్తూ రావచ్చు అనమాట. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హెబ్రీయుల గ్రంథకర్త ఒక మాట రాస్తూ వచ్చాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక హీబ్రూస్ చాప్టర్ 5:11. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము అని రాయబడుతుంటున్నది. కాబట్టి ఇక్కడ రాస్తూ ఇక గ్రంథకర్త ఏమంటున్నాడంటే, మీరు వినుటకు మందులైనందున అని రాయబడుతుంటున్నది. కాబట్టి వీరు ఏ విధంగా ఉన్నారంటే, వినేదానికి ఎంతో మందులుగా ఉన్నారనే జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. కాబట్టి యవనస్తులుగా మన జీవితంలో ఇక మందులుగా ఉండకూడదు. దేని విషయంలో అంటే, దేవుని మాటలు వినే విషయంలో ఏమాత్రం మనము మందులుగా ఉండకూడదని స్లోత్ఫుల్ అనే ఒక చోట రాయబడుతుంటుంది అనమాట. డల్ ఆఫ్ హియరింగ్ అని ఇంగ్లీష్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి యవనస్తులుగా మన జీవితాల్లో కాబట్టి దేవుని వాక్యం వినుటలో, దేవుని చిత్తాన్ని జరిగించుటలో, దేవుని కార్యముల కొరకే ఆసక్తి కలిగి ఉండట్లో ఏమాత్రం మనము డల్లుగా లేకపోతే స్లోత్ఫుల్గా, సోమరితనంగా మనం ఉండకూడదని ప్రభు జ్ఞాపకం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఒక బైబిల్ స్కాలర్ ఈ విధంగా చెప్తూ వచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న పాపములన్నిటినీ ఒక లిస్ట్ రాసినట్లయితే, అంటే ఒక 350 పాపములు అనేది ఆయన చెప్తూ వచ్చాడు. కాబట్టి ఆ 350 పాపముల్లో ఆయన ఏం చెప్తూ వచ్చా అంటే, దేర్ ఆర్ 7 మదర్ సిన్స్ అని చెప్తూ వచ్చాడు. అనగా 7 యొక్క ప్రాముఖ్యమైన పాపములు. ఆ పాపంలో ఉండే మిగతా పాపలన్నీ శాఖలుగా వచ్చినట్లుగా విభజించిన వాడుగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఆ 7 మదర్ సిన్స్లో
ఈ యొక్క స్లోత్ఫుల్నెస్ అనగా లేదా సోమరితనం అనేది ఒక పాపంగా ఆయన చెబుతూ వచ్చాడు అనమాట. కాబట్టి అనేక సార్లు సోమరితనము లేదా మందంగా ఉండటం అనేది ఎంతో మనము తేలికగా తీసుకునే వారంగా ఉంటాం. అందుకే ప్రభు మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో మనం తెలుసు, ఆ యొక్క ఒక తలాంతు ఇచ్చిన వ్యక్తితో ప్రభు ఏం చెప్తూ వచ్చాడు, సోమరివైన చెడ్డదాసుడు అంటూ వచ్చాడు. చెడ్డదాసుడు ఏ విధంగా చేయబడుతూ వచ్చా అంటే ఆయనకు సోమరితనం బట్టి. కాబట్టి మన జీవితంలో దేవుని మాటలు వింటులో మనం మందులుగా ఉండకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఇదే మాట రాయబడుతూ వచ్చింది. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము మొదటి భాగం, మీరు మందులు కాక అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి బీ నాట్ స్లోత్ఫుల్ అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి మీరు సోమరులు కాక, మీరు మందులు కాక అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రభు మనకు ఈ సాయంకాలం జ్ఞాపకం చేసేది ఏంటంటే మనం మందులుగా ఉండకూడదని, దేవుని వాక్య విషయంలో, దేవుని యొక్క పని విషయంలో మనం ఆసక్తి కలిగి వారిగా ఉండాలనేది ప్రభు మనకు జ్ఞాపకం చేసేవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని మాటలు వినే విషయంలో ఇశ్రాయేల్ ప్రజల గురించి మనం చూసినప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజల గురించి ఏం రాయబడుతున్నదంటే చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. కాబట్టి మీరు వినిన ఎడల అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి వారి జీవితాల్లో చూసినట్లయితే 13వ వచనంలో కూడా అదే మాట రాయబడుతుంటున్నది అనమాట. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల మీ హృదయాన్ని కఠినపరుచుకునవద్దని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ఆయన మాటలు విన్నప్పుడు మన హృదయాన్ని మనము కఠినపరుచుకునకూడదని ప్రభు జ్ఞాపకం చేసేవాడు ఉంటున్నాడు. కాబట్టి అందుకే ఆ యొక్క 81వ కీర్తనలో కూడా రాయబడుతూ వచ్చింది, అయ్యో ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంతో మేలు అని ఆ కీర్తన అక్కడ రాయిస్తూ వచ్చాడు అన్నమాట. కాబట్టి ఇశ్రాయేల్ యొక్క జీవితంలో అంతటి మనం చూసినప్పుడు వారి యొక్క అవిశ్వాసము, తర్వాత వారి యొక్క హృదయ కాఠిన్యము వారికి దేవుని మాటలు వినకుండా అడ్డుగా వచ్చినట్లుగా మనము చూస్తూ రావచ్చు అన్నమాట. కాబట్టి సోమరితనము, అవిశ్వాసము, దాని తర్వాత మనం చూస్తూ వచ్చినప్పుడు హృదయ కాఠిన్యము, కాబట్టి ఇవన్నీ కూడా దేవుని మాటలు, దేవుడు సెలవిచ్చినది మనం వినకుండా అవి అడ్డుగా ఉండేవిగా ఉంటాయన్నమాట. ఇంకా మనం చూస్తూ వచ్చినప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఈ యొక్క సన్నివేశం మనకు తెలుసు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు, యోహాను వెంటబెట్టుకొని రూపాంతరపు ఆ యొక్క కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ పేతురు ఒక మాట సెలవిస్తూ వచ్చాడు. 4వ వచనం మత్తయి సువార్త 17:4, అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది అని రాయబడుతుంది. కాబట్టి ఇంకా దేవుని మాట వినకుండా మనం ఏది అడ్డుగా వచ్చేదిగా ఉంటుందంటే సెల్ఫ్ విల్ అనగా సొంత చిత్తము మన జీవితంలో అడ్డుగా వచ్చేదిగా మనం చూస్తూ రావచ్చు అన్నమాట. కాబట్టి పేతురు ముందే తన హృదయంలో తలుచుకుంటూ వచ్చాడు. అవన్నీ చూచి మనం ఇక్కడ ఉండుట మంచిది అని పేతురు చెప్తూ వచ్చాడు. దాని తర్వాత కింది వచనాల్లో మనం చూసినప్పుడు పరలోకం నుంచి ఒక శబ్దం వస్తూ వచ్చింది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. వాటి పేతురు నీ మాట కాదు, నీవు దేవుని మాట నువ్వు వినేవాడుగా ఉండాలని అక్కడ పేతురుకు అక్కడ తెలియజేయడం జరిగినట్లుగా ఉంటుంది. కాబట్టి దేవుని మాట వినకుండా మన యొక్క స్వంత చిత్తము, కాబట్టి యవనస్తులైన మన జీవితాల్లో ఈ యొక్క స్వంత చిత్తము, స్వంత ఇష్టము అనేది ఎంతో అడ్డుగా ఆటంకంగా ఉంటున్నదని మనము జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి ఇవన్నీ ఆటంకాలన్నీ మనం తొలగించుకొని మరియ వలె ఆయన పాదములతో కూర్చొని ఆయనకు సంపూర్ణంగా మనం అప్పగించుకొని మన యొక్క సొంత చిత్తానికి మనం సెలవు వేయబడి ఆయన సెలవిచ్చినది మనము వినేవారంగా ఉండాలనేది ప్రభు ఆశించేవాడుగా, కోరేవాడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే 2 ప్రాముఖ్యమైన హెచ్చరికలు మనం చూస్తూ రావచ్చు. లూకాసు వార్త 8వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 18వ వచనం, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని వద్ద నుండి తనకు కలదని అనుకొనున్నది కూడా తీసివేయబడును గనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పాను. కాబట్టి మీరు ఎలాగ వినుచున్నారో చూచుకొనుడి అని ప్రభు జ్ఞాపకం చేసేవాడు అనుకుంటున్నాడు. కాబట్టి మొట్టమొదటి హెచ్చరిక ఏంటంటే మీరు ఎలాగ వినుచున్నారో, హౌ యు ఆర్ హియరింగ్. కాబట్టి ఎలాగ మనం వినేవారం ఉంటున్నామో మనం జాగ్రత్తగా చూసుకునే వారంగా ఉండాలి. కొన్నిసార్లు దేవుని మాటలు వినేవారంగా ఉంటాం, అయితే మన మనస్సు
ఇంకో చోట వేరే వాటి మీద మన మనస్సు మనం కేంద్రీకరించే వారం ఉంటున్నాం. అయితే కాబట్టి ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, హెచ్చరిస్తుంటున్నాడు, ప్రియమైన సహోదర సహోదరి, నీవు ఎలాగ వింటున్నావు, నీవు దాన్ని జ్ఞాపకం చేసుకో, చూసుకో అనేది సాయంకాలం ప్రభువు మనల్ని హెచ్చరించేవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ కూడా ఒక మాట రాయబడుతూ వచ్చింది. క్షమించండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునుడి. వాటి మనం ఎలా వినుచున్నామో మనం చూసుకునే వారంగా ఉండాలి. మనం ఏమి వినుచున్నామో జాగ్రత్తగా చూసుకునే వారంగా ఉండాలి. వాటి ఉదయం లేచిన నుంచి సాయంకాలం మనం పనుకునే వరకు అనేకమైన వినేవారంగా ఉంటున్నాం. కాబట్టి ఎన్ని ప్రయోజనకరమైనవి, ఎన్ని దేవుని యొక్క దైవత్వంలోకి సంబంధించినవి, పరలోకంలోకి సంబంధించినవి, దేవుని వాక్యమును ఎంతవరకు మనం వినేవారంగా ఉంటున్నాం అనేది మనమే జాగ్రత్తగా చూసుకున్నాడని ప్రభువే ఈ మాటలు చెప్తూ వచ్చాడు. కాబట్టి మనం ఎలాగ వినుచున్నామో చూసుకునే వారంగా ఉండాలి. మనం ఏమి వినుచున్నాం అనేది కూడా మనమే అనుదినము అనుక్షణం మనము పరీక్షించుకునే వారంగా ఉండాలనేది ప్రభు మన దేనికి ఆశించేవాడుగా, కోరేవాడుగా ఉంటున్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ సాయంకాలం మనం చూస్తూ వచ్చినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6:3లో దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయదము అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆయన సెలవిచ్చినది, ఆయన చెప్పినది, ఆయన మాట మనము వినేవారంగా ఉండాలి. వినినప్పుడు దాని ప్రకారం మనము చేసే వారంగా ఉండాలనేది కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఇక్కడ ఒక యవనస్తునికి ప్రభు కూడా సెలవిస్తూ వచ్చాడనమాట. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము. ఇక్కడ ఈ యవనస్తునికి కూడా ప్రభు సెలవిచ్చిన వాడుగా ఉంటూ వచ్చాడనమాట. అయితే ఆ యవనస్తుడు ఆ యొక్క వైఖరి మనం చూసినప్పుడు చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం చూసినప్పుడు ఇక్కడ ఒక యవనస్తుడు మనం చూస్తూ రావచ్చు. కాబట్టి రిచ్ యంగ్ రూలర్ అని చెప్తూ రావచ్చు అనమాట. కాబట్టి ధనవంతుడైన ఆ యొక్క యవనుడైన ఆ యొక్క అధికారి ప్రభు యొద్దకు వచ్చి ఒక చక్కటి ప్రశ్నను తాను అడిగిన వాడుగా ఉంటూ వచ్చాడు. ఏమడుగుతూ వచ్చాడంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము తర్వాత మీరు చదవండి 16 నుంచి 22 వరకు. ఇక్కడ రాయబడుతుంటున్నది, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఒక చక్కటి ప్రశ్నతో ఈ యొక్క వ్యక్తి వచ్చిన వాడిగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఏ మంచి కార్యం చేయాలి, నేను నిత్య జీవము పొందాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలని ప్రభువు ప్రశ్నించిన వాడిగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు ఇదే మాటలు మార్కు 10వ అధ్యాయంలో, తర్వాత లూకాసు సువార్త 18వ అధ్యాయంలో కూడా యవనస్తుని గురించి రాయబడుతూ వచ్చిందనమాట. కాబట్టి ఈ యవనస్తుడు, ధనవంతుడైన యవనస్తుడు వచ్చి ప్రభువుని సరైన వ్యక్తి వద్దకు వచ్చాడు. సరైన ప్రశ్నని తను అడిగిన వాడుగా ఉంటూ వచ్చాడు. ఇంకా మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏ విధంగా వస్తూ వచ్చాడంట, పరిగెత్తుకొని వచ్చి అని రాయబడుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము చూడండి 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గంలో కూర్చుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని. కాబట్టి దాని వైఖరి చూసినప్పుడు ఎంతో చక్కగా కనబడుతుంటుంది అనమాట. తాను పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఎంతో ఆతురతతో ప్రభు ఎదుకు తాను తెలుసుకోవాలని తాను పరిగెత్తుకుంటూ అతని ఆశను జ్ఞాపకం చేసేది ఉంటున్నది. పరిగెత్తుకుంటూ వచ్చి మోకాల్లోని వాడు అంత గొప్ప ధనవంతుడు ప్రభు ఎదుట తాను మోకాలు ఉన్నవాడుగా తాను తగ్గించుకున్నవాడుగా చూస్తూ రావచ్చు అనమాట. వాడి నిత్య జీవనకు వారసుడు అవటకు నేనేం చేయాలని అడుగుతుంటున్నాడు. కాబట్టి యవనస్తులుగా చాలాసార్లు యవనస్తులైన వారికి కాబట్టి ఆ యొక్క పర సంబంధమైన వాటి మీద, నిత్యత్వం వాటిపైన చాలా మట్టుకు మనం ఈ లోకంలో చూసినట్లయితే, యవనస్తులను గమనించినట్లయితే వాళ్ళకు ఏమాత్రము నిత్యత్వం విషయంలో, పర సంబంధమైన విషయంలో పట్టింపుగా ఉండవన్నమాట. అయితే ఈ యవనస్తుని చూసినప్పుడు తాను నిత్య జీవం కొరకు తాను ఏం చేయాలని కోరుతూ వచ్చాడంటే, ఇక్కడ చూసినట్లయితే నిత్య జీవనకు నేను వారసుడు అవడానికి నేను ఏం చేయాలని చక్కటి ప్రశ్నతో ప్రభు యొద్దకు వచ్చిన వాడుగా మనం ఈ యొక్క యవనస్తుని చూస్తూ రావచ్చు. కాబట్టి ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు ఇటువంటి చక్కటి వాటితో వైఖరితో వచ్చిన వ్యక్తి అయితే ప్రభు అతని హృదయాన్ని ఎరిగిన వాడుగా ఉంటూ వచ్చాడు. కాబట్టి అతని హృదయాన్ని ఎరిగి అతని హృదయంలో ఏమున్నదో ప్రభు గ్రహించి ప్రభు మాట చెబుతూ వచ్చాడు. కాబట్టి మంచిదే,
నీవు జీవంలో ప్రవేశించాలని కోరుతుంటున్నావు అని అంటూ ప్రభు ఒక చక్కని మాట అంటూ వచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను అని రాయబడుతుంటాను. కాబట్టి ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ ప్రభు అంటూ వచ్చాడు, ఏమంటూ వచ్చాడంటే నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడల అని రాయబడుతుంటున్నారు. కాబట్టి ప్రభు అంటూ వచ్చాడు, నువ్వు పరిపూర్ణ వగుటకు కోరినట్లయితే నువ్వేం చెయ్యి, నీవు వెళ్ళి నీవు పోయి నీ ఆస్తి అమ్మి నీవు వచ్చి నన్ను వెంబడించు అని ప్రభు చెప్తూ వచ్చాడు. కాబట్టి ఈ సాయంకాలం కూడా యవనస్తుల ప్రభు సెలవిచ్చింది ఏంటంటే నీ రెండు మాటలు ఆయన సెలవిచ్చేవాడు ఉంటున్నాడు. పోయి అమ్మి వచ్చి వెంబడించుము, గో అండ్ సెల్, కమ్ అండ్ ఫాలో. కాబట్టి ఈ సాయంకాలం ప్రభు జ్ఞాపకం చేసేదంటే నీవు వెళ్ళి నీకు కలిగినదంతా అమ్మి వచ్చి నన్ను వెంబడించుము అని యవనస్తుడికి ప్రభు ఏ విధంగా చెప్తూ వచ్చాడు. ఈ సాయంకాలం ప్రభు ఇదే మాటలు మనకు జ్ఞాపకం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ మాట ప్రభు అంటూ వచ్చాడు. మత్తయి సువార్త 19:21లో నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడలా అని రాయబడుతుంటున్నాడు. కాబట్టి Hebrews 6:2లో కూడా ప్రభు యొక్క ఆశ ఏంటంటే, కోరిక ఏంటంటే మనం సంపూర్ణలో ఒకటకు మనం సాగిపోవాలని ఆ యొక్క వచనం ముగించబడి దాని తర్వాత దేవుడు సెలవిచ్చిన ఇట్లా మనం అలాగూ చేయదుము అనగా మనము సంపూర్ణలో ఒకటకు సాగిపోదము అని ఇక్కడ రాయబడుతూ వచ్చిందన్నమాట. బట్ ప్రభు కూడా ఈ వ్యవస్థతో అదో అంటే వచ్చాడు, నీవు సంపూర్ణుడు అవ్వాలంటే నీవు ఈ యొక్క కార్యం చేయని ఆ యవనస్తునికి చెప్పినప్పుడు ఎటువంటి విధంగా తాను వెళ్తూ వచ్చాడంటే మిక్కిలి తాను వ్యసనపడుచు వెళ్ళిపోయిన రాయబడుతూ వచ్చింది. తన ఆరంభము, తన వచ్చుట, ప్రభుని అడుగుట ఎంతో చక్కగా ఉంటూ వచ్చాయి. అయితే ప్రభు ఎప్పుడైతే సెలవిస్తూ వచ్చాడో అయితే దాన్ని అలాగూ తాను చేయలేకపోతూ వచ్చాడు. కారణం ఏంటంటే ఆ యొక్క మార్క్స్ సువార్త 10వ అధ్యాయంలో చూసినట్లయితే తన యొక్క దృష్టి, తన యొక్క హృదయము ఆ యొక్క ఆస్తి మీద, ధనం మీద ఉండటం బట్టి తాను ప్రభువును వెంబడించలేకపోతూ వచ్చాడు అనేది మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. కాబట్టి ఈ సాయంకాలం ప్రభువు నాకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, యవన సహోదరుడు సహోదరి, నీ యొక్క దృష్టి దేనిపైన ఉంటున్నది, నీ యొక్క హృదయము దేని మీద ఉంటున్నది. ఒకవేళ పైకి ఈ యొక్క యవనస్తుని వలె అన్నీ చేస్తూ రావచ్చు. ఆ యొక్క యవనస్తుడు అంటూ వచ్చాడు, నేను ఆజ్ఞలన్నింటినీ నేను చేస్తూ ఉంటున్నాను, అనుసరిస్తూ ఉంటున్నాను, బాల్యం నుండి అనుసరిస్తుంటున్నాను, నాకు ఏమి కొదువా అంటూ వచ్చాడు. అయితే ప్రభు అంటూ వచ్చాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని చెప్తూ వచ్చాడు. కాబట్టి ఈ సాయంకాలం కూడా ప్రభునితో సూటిగా ప్రశ్నిస్తుంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీదేంటంటే నీకు కలిగినది అమ్మి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని ప్రభు చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఎంతో వ్యసనపడుచు తను తిరిగి వెళ్ళిపోయిన వాడుగా మనం చూస్తూ రావచ్చు. కాబట్టి అందుకే మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు 6వ అధ్యాయం 24వ వచనంలో కాబట్టి దేవునికి సిరికిని మీరు దాసులుగా ఉండనేరరు, ఒకరినే నీవు సేవించవాలని రాయబడుతుంది. కాబట్టి మన జీవితాల్లో ప్రభు జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవునైనా సేవించాలి, సిరినైనా సేవించాలి. కాబట్టి ద్వంద్వ వైఖరి, అందుకే పాట రాస్తూ వచ్చాడు, నీ వెన్నాళ్ళు 2 తలంపులతో. కాబట్టి 2 తలంపులతో ప్రియమైన సహోదర సహోదరిని ఉన్నట్లయితే నువ్వేమాత్రం ఆ యొక్క నిత్య జీవనకు వారసుడు కానేరవని ప్రభు జ్ఞాపకం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి సాయంకాలము ప్రభు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే నీవు వెళ్ళి అమ్మి నువ్వు వచ్చి నన్ను వెంబడించి అని ఆ యొక్క యవనస్తుడు చెప్పినప్పుడు ఆ యవనస్తుడు మిక్కిలి వ్యసన పడుచు తాను వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ రావచ్చు. కానీ ఇక్కడ చూసినప్పుడు రాయబడుతూ వచ్చింది, నీవు పోయి నీ ఆస్తి అమ్మి అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి గో అండ్ సెల్ అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి అమ్మి అనే దాన్ని మనం చూసినప్పుడు వేటిని అమ్మాలి అనేది గత ఆదివారం దేవుని దాసుల ద్వారా కూడా మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చామన్నమాట. కాబట్టి వేటిని అంటే మనకు చెందనివి, దేవునికి చెందవనివి, దేవునికి అసహ్యమైనవి, దేవునికి హేయమైనవి మన జీవితంలో మనము అమ్మి వేసే వారంగా లేదా తీసివేసే వారంగా, తొలగించుకునే వారంగా లేదా చంపివేసే వారంగా ఉండాలనేదే ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, నీ జీవితంలో ఇంకా దేవునికి చెందనివి, దేవునికి హేయమైనవి, పాప సంబంధమైనవి, చీకటి సంబంధమైనవి నీవి ఒకవేళ ఉన్నట్లయితే వాటిని అమ్మివేయాలని, వాటిని సంపూర్ణంగా
తీసివేయాలని ప్రభు ఈ సాయంకాలంలో నాతో మాట్లాడేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ అమ్మివేయుట తొలగించుకోవాలనేది ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. వాటిని విడిచిపెట్టాలనేది మరొక మాటలో చెప్పాలంటే విడిచిపెట్టాలనేది ప్రభు కోరేవాడుగా వస్తుంటున్నాడు. కాబట్టి ఇక విడిచిపెట్టుట దీన్ని ఎంతో విస్తారంగా గత యవనస్తుల కూడికలో కూడా దేవుడి దాసుల ద్వారా మనం నేర్పించబడుతూ వచ్చాం. దేటిని విడిచిపెట్టాలి అనేది కూడా అనేకమైన విషయాలు మనము నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ప్రియమైన సహోదరి ఈ సాయంకాలంలో ఇంకా నువ్వు దేన్ని పట్టుకొని ఉన్నావు? ఆ యొక్క యవనస్తుడైతే ఆ యొక్క తన ఒక చేతితో ధనమును పట్టుకొని ఉన్నాడు. మరొక వైపు చూసినట్లయితే ఆ యొక్క నిత్య జీవనకు వారసుడు కావాలని తాను తలస్తూ వచ్చాడు. కాబట్టి అయితే ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, నీకు కలిగినది అమ్మి నువ్వు వచ్చి నన్ను వెంబడించినప్పుడు ఎంతో వ్యసనపడుతూ తాను వెళ్ళిపోతూ వచ్చాడు. ఈ సాయంకాలం ప్రభు మనం కూడా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇంకా నీ జీవితంలో ఒకవేళ మన జీవితంలో ఇంకా ప్రభుకి హేయమైనవి పాత సంబంధమైనవి, అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకు తెలుసు ఆ మాట. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై అని రాయబడుతుంది. కాబట్టి మీ ప్రాచీన స్వభావమును, పాత స్వభావమును, పాత అలవాట్లను, ఇంకా వేటి మనం తగులుకొని ఉంటున్నామో, వేటికి మనం అంటుకొని ఉంటున్నామో వాటన్నిటి నుంచి సంపూర్ణంగా మనము విడిచిపెట్టాలనేదే ప్రభు ఈ సాయంకాలంలో మనల్ని ఉద్దేశించి ఆశించేవాడుగా కోరేవాడుగా ఉంటున్నాడు అన్నమాట. అందుకే యోబు గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడుతూ వచ్చింది. చూడండి, యోబు గ్రంథము 11వ అధ్యాయంలో ఒక చక్కని కొన్ని మాటలు అక్కడ రాయబడుతూ వచ్చాయి. వాడు వేటిని విడిచిపెట్టాలంటే చూడండి, వేటిని అమ్మివేయాలంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడువై నీవు స్థిరపడియుందువు అని రాయబడుతూ వచ్చి ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు 14వ వచనంలో రాయబడుతుంది. అనేకమైన మాటలు రాయబడుతూ వచ్చాయి. పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల. కాబట్టి ఒకవేళ పాపము నీ చేతిలో ఉన్నట్లయితే దాన్ని ఏం చేయాలంట? దాన్ని విడిచిపెట్టాలనేది ప్రభు కోరేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ దినాల్లో చూసినట్లయితే యవనస్తుల్లో ప్రభు జ్ఞాపకం చేసినట్లయితే పాపము తన చేతుల్లో ఉండుట. కాబట్టి ఎంతో విస్తారంగా ప్రపంచమంతా చేతిలోనికి, మన అరచేతిలోనికి వచ్చినట్లుగా మనం ఇప్పుడు చూస్తుంటున్నాం. కాబట్టి పాపం అంతా ఎక్కడ లేదు, కానీ మన చేతిలో, మన హృదయంలో ఉంటున్నదని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి వాటన్నిటినీ తొలగించుకోవాలనేది ప్రభు జ్ఞాపకం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి పాపముని చేతిలో ఉండట నువ్వు చూచి దాన్ని విడిచిపెట్టినట్లయితే అప్పుడు ఏం చేస్తావు? నువ్వు నిర్భయుడై సంతోషించేవాడుగా ఉంటావని ఈ యొక్క యోబు గ్రంథకర్త యోబు రాసిన వాడుగా ఉంటున్నాడు అన్నమాట. ఇంకా దాని కింద చూసినట్లయితే కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యోబు గ్రంథం 11వ అధ్యాయం యొక్క నయమాత్యుడైన జోఫారు చెప్పిన ఈ మాటలు. దాని తర్వాత నువ్వు నిర్భయుడై సంతోషించేవాడుగా ఉంటావు. అంత మాత్రమే కాదు, 16వ వచనంలో నిశ్చయంగా నీ దుర్దశను నీవు మరచెదవు అని రాయబడుతూ వచ్చింది. 17వ వచనంలో చూసినట్లయితే అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. కాబట్టి నీ జీవితము, నువ్వు దుర్దశలో ఉన్నావంటే, నీవు చీకటిలో అంధకారంలో ఉన్నావంటే కారణం ఏదో కాదు, కానీ నీలో ఉన్న, నీ చేతిలో, నీ హృదయంలో ఉన్న ఆ యొక్క పాపమే అని సాయంకాలం ప్రభు ఎంతో తేటగా నేను జ్ఞాపకం చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సహోదరి, పాపం నీ చేతిలో ఉండటం చూచి నీవు విడిచిపెట్టినట్లయితే నీవు నిర్భయుడవై సంతోషించేవాడుగా ఉంటావు. అంత మాత్రమే కాదు, ఆ యొక్క దుర్దశ నుంచి నువ్వు విడుదల పొందేవాడుగా ఉంటావు. నీ యొక్క జీవితము చీకటంతా తొలగించబడి నువ్వు ప్రకాశము, వెలుగులోనికి నువ్వు నడిపించబడేవాడుగా ఉంటావనే ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుకే ఆ యొక్క యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తూ వచ్చినప్పుడు 11వ వచనంలో ఆ యొక్క స్త్రీతో ప్రభు చక్కని మాట అంటూ వచ్చాడు. చూడండి, యోహాను సువార్త ఆ యొక్క వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ వాడు తీసుకొని వచ్చినప్పుడు ఆమెతో అన్న మాటలో ఒక మాట ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను,
నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఆ యొక్క యవనస్తుడైన అతనితో ప్రభు అంటూ వచ్చాడు, నువ్వు వెళ్ళి ఆ యొక్క నీ ఆస్తిని అమ్మి అని చెప్తూ వచ్చాడు. ఇక్కడ ఈమెతో ప్రభు అంటూ వచ్చాడు, ఏమంటూ వచ్చాడంటే నీవు వెళ్ళి ఇక నువ్వు పాపము చేయకుము అని చెప్తూ వచ్చాడు. గో అండ్ సిన్ నో మోర్ అని చెప్తూ వచ్చాడు. అక్కడ ఆ యవనస్తులతో గో అండ్ సెల్ అని చెప్తూ వచ్చాడు. ఈ సాయంకాలం కూడా ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, నీకు చెందనిది, నీకు సంబంధించినది కానిది, ప్రభుకి హేయకరమైనది, ప్రభుకి అయిష్టమైనది, వాటిని అంతా నీ జీవితంలో నుంచి నీవు అమ్మివేయాలని, తీసివేయాలని ప్రభు జ్ఞాపకం చేసేవాడుగా ఉంటున్నాడు. నీవు వెళ్ళి కనుక పాపం చేయకము అని ప్రభు చెప్తూ ఉంటున్నాడు. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో ఎటువంటి పాపంలో ఉన్నావో దాన్ని నిజంగా పశ్చాత్తాపంతో ప్రభు యొద్దకు వచ్చి దాన్ని విడిచిపెట్టినట్లయితే ప్రభు నిన్ను కనికరించేవాడుగా ఉంటూ వచ్చాడు. ఈ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ప్రభు క్షమిస్తూ వచ్చాడు. అంటూ వచ్చాడు కదా, అమ్మా ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అంటూ వచ్చాడు. కాబట్టి ఈ సాయంకాలం ప్రభు ఈ యొక్క క్షమాపణతో కూడిన మాటలు నీకు వినిపిస్తుంటున్నాడు. అయితే పశ్చాత్తాపంతో ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా ఇదిగో ఈ పాపంలోనే ఉంటున్నాను, నా చేతిలో, నా హృదయంలో, నా మనసులో ఈ పాపమునకు నేను అమ్ముడుపోతూ వచ్చాను అని ప్రభు యొద్దకు వచ్చి నువ్వు నిజంగా ఒప్పుకున్నట్లయితే, నిజంగా పశ్చాత్తాపడినట్లయితే ప్రభు నీ పాపాలన్నింటినీ క్షమించి నేను పరిశుద్ధునిగా శుద్ధినిగా చేసేవాడుగా ఉంటాడు. అంటూ వస్తాడు ప్రభు, నువ్వు వెళ్ళి ఇకను పాపము చేయకుము. కాబట్టి ప్రభు యొక్క ప్రజలు పాపంలో నిల్చుండుట ఏమాత్రం ప్రభు యొక్క ఇష్టము చిత్తము కాదని మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఈ యవనస్తుని మనం చూసినప్పుడు ఈ విషయాలు మనం నేర్చుకుంటూ రావచ్చు. బట్ గో అండ్ సెల్, కమ్ అండ్ ఫాలో అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయబడాలంటే మన జీవితంలో ప్రభువుకు అయిష్టమైన వాటన్నిటినీ మనము విడిచిపెట్టాలని, అమ్మివేసే వారంగా ఉండాలని, తొలగించుకోవాలని, మన హృదయంలో ఉన్న వ్యాకులమును తొలగించుకోమంటాడు సామెతల గ్రంథంలో. కాబట్టి మన జీవితంలో ఉన్న వ్యాకులమును అవన్నీ తొలగించుకున్నప్పుడు ప్రభు చెప్పిన దాన్ని మనం ఎంతో స్పష్టంగా, ప్రభు సెలవిచ్చిన దాన్ని మనము ఎంతో ఇష్టంగా మనం చేయగలము. ఏ వనస్తుడు తన హృదయాన్ని ఆ యొక్క ధనం మీద నుంచి తన హృదయాన్ని తొలగించుకోలేకపోతూ వచ్చాడు. అందుకే ప్రభు చెప్పిన దాన్ని తాను చేయలేకపోతున్నట్లుగా మనం చూస్తూ రావచ్చు. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఈ యొక్క అధ్యాయం అంతా మనం చూసినప్పుడు తర్వాత దానికంటే ముందుగా అదే నీవు వచ్చి నన్ను వెంబడించుము అని ప్రభు చెప్తూ వచ్చాడు. కాబట్టి ఆయన వెంబడించాలనేది ప్రభు యొక్క ఆశ, కోరికగా ఉంటున్నది. ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయం అంతా చూసినప్పుడు వెంబడించుట, ఫాలో మీ అనేది ఈ యొక్క సువార్తల్లో మనం అత్యధికంగా మనం చూస్తూ రావచ్చు. ఈ యొక్క మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చూసినప్పుడు రకరకాల ప్రజలు ఆయన వెంబడించిన వారుగా ఉంటూ వచ్చారు. చూడండి, మొట్టమొదటిగా మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 2వ వచనం చదువుతున్నాను. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచారు. కాబట్టి ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు జన సమూహములు ఆయన్ని వెంబడించిన వారుగా ఉంటూ వచ్చారు. దేని కొరకే వెంబడించారు? స్వస్థత కొరకు, కేవలము శారీరకమైన స్వస్థత కొరకు, ఆహారం కొరకు, సూచనల కొరకు వారు బహుజన సమూహము ప్రభువును వెంబడించినట్లుగా మనం చూస్తూ రావచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ కూడా ఆ యొక్క అధ్యాయము బహుజన సమూహం ఆయన్ని వెంబడించినట్లుగా మనం చూస్తూ రావచ్చు. దాని తర్వాత ప్రభు ఆ యొక్క తన యొక్క శరీరం గురించి, రక్తం గురించి తాను సెలవిచ్చినప్పుడు అనేకులు ఏం చేస్తూ వచ్చారు? వెనుక తీసిరి అని రాయబడుతూ వచ్చింది. దుఃఖకరమైన మాట. మరి ఎన్నడూ ఆయన్ను వెంబడింపలేకపోయి, మరి ఎన్నడూ ఆయన వెంబడించలేకపోతూ వచ్చారు. కాబట్టి అనేకమైన జన సమూహం వెంబడించినట్టుగా ఆ అధ్యాయం ప్రారంభంలో చూస్తూ వస్తాము. దాని తర్వాత ఆ అధ్యాయం చివరికి వచ్చేటప్పుడు కేవలం 12 మందే మిగులుతూ వచ్చారు. వారితో కూడా ప్రభు అంటూ వచ్చాడు, మీరు కూడా వెళ్ళవలని ఆశించున్నారా అంటే పేతురు అంటాడు, ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా, నీవే నిత్యజీవపు మాటలు గల దేవుడు అని పేతురు చెప్పినట్లుగా చూస్తూ రావచ్చు. కాబట్టి ప్రభువును వెంబడించాలనేది యవనస్తులలో కలిగి ఉన్న ఆశ, కోరిక. కాబట్టి వీ మస్ట్ ఫాలో హిమ్. కాబట్టి ఆయన మాత్రమే మనం వెంబడించాలనేది ప్రభు కోరేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు జన సమూహము కేవలము భూ సంబంధమైన వాటి కొరకే, ఆ యొక్క క్షేమమైపోయే ఆహారం కొరకే వారు వెంబడిస్తూ వచ్చారు. దాని తర్వాత చూస్తూ వచ్చినప్పుడు మత్తయి సువార్త 2వ కేటగిరీ చూసినట్లయితే 19వ అధ్యాయం 3వ వచనం, పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన వద్దకు వచ్చి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు కూడా ఆయన్ని వెంబడిస్తూ వచ్చారు. దేని కొరకు వెంబడిస్తూ వచ్చారు? ఇక్కడ రాయబడుతుంది, ఆయన్ని శోధించవలనని, ఆయన ఏదైనా తప్పు కనుగొనవాలని.
కాబట్టి ఆ విధంగా అటువంటి వైఖరితో వారు వెంబడించిన వారుగా ఉంటూ వచ్చారు. కాబట్టి మన జీవితంలో ఇటువంటి విధంగా ప్రభుని మనం వెంబడించకూడదని ప్రభు ఆశించేవాడు, కోరేవాడుగా ఉంటున్నాడు. క్షమైపోయే వాటి కొరకై ప్రభువుని శోధిస్తూ మనం ఏమాత్రము వెంబడింపకూడదని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దాని తర్వాత ఇదివరకు మనం చూస్తూ వచ్చాము, ఈ యొక్క యవనస్తుడైన ఈ యొక్క అధికారితో ప్రభు అంటూ వచ్చాడు, నీవు వచ్చి 21వ వచనంలో నీవు వచ్చి నన్ను వెంబడించు అంటూ వచ్చాడు. ఇతడు వెంబడించనే ప్రభుని వెంబడింపగా తాను తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తూ రావచ్చు. దాని తర్వాత ఆ క్రింది భాగంలోనే మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రభు ఇక్కడ ఇక పేతురు అంటూ వచ్చిన వాడుగా ఉంటూ వచ్చాడు. ఏమంటూ వచ్చాడు చూడండి, 27వ వచనం, మత్తయి సువార్త 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను, వాడి సమస్తమును విడిచిపెట్టి మేము వెంబడించితిమి అని పేతురు అనేవాడు ఉంటున్నాడు. వాడు మన జీవితాల్లో సమస్తమును విడిచిపెట్టి మనం ఆయన వెంబడించాలనేది ప్రభు కోరిక, ఆశ కలిగి ఉంటున్నాడు. జనసమూహం వెంబడిస్తూ వచ్చారు, శాస్త్రులు పరిశీలన వెంబడిస్తూ వచ్చారు. ఈ యొక్క యవనస్తుడైన సహోదరుడు అసలు ప్రభుని వెంబడించక మాని తాను తిరిగి వెళ్ళిన వాడుకుంటూ వచ్చాడు. అయితే శిష్యులు ప్రభువుని సమస్తమును వారు విడిచిపెట్టి ప్రభుని వారు వెంబడించిన వారుగా మనము చూస్తూ రావచ్చు అన్నమాట. ఈ సాయంకాలం ప్రియమైన సహోదరి, ఎటువంటి వైఖరితో ప్రభువుని వెంబడించేవారు ఉంటున్నావు? నీ ఎడ్ల నా ఎడ్ల యవనస్తులుగా ప్రభు కలిగి ఉండే ఆశ, కోరిక ఏంటంటే ఆయన్ని వెంబడించాలనేది ప్రభు యొక్క ఆశ, కోరికగా మనము జ్ఞాపకం చేయబడే వారు ఉంటున్నాము. కాబట్టి ఏ విధంగా ప్రభువుని వెంబడించాలి? ఈ యొక్క పేతురు ఈ మాటలు అంటూ వచ్చాడు. అప్పుడు అంటూ వచ్చాడు కదా, ఏమంటూ వచ్చాడు ప్రభు? ఇక్కడ రాయబడుతూ వచ్చింది, యేసు వారితో ఇట్లా, పునర్జన్మమందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనుల ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అని రాయబడుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, దాని కింద రాయబడుతూ వచ్చింది, మీరు పరమందు 100 రెట్లు సంపాదించుకుంటారు అని ప్రభు పేతురుతో చెప్పినట్లుగా చూస్తూ రావచ్చు. అదే ఈ యవనస్తులతో కూడా ప్రభు చెప్తూ వచ్చాడు, నీకు కలిగినది నీకు అమ్మి నీవు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అని చెప్తూ వచ్చాడు. అయితే ఆ యొక్క యవనస్తుడు ఎంతో నొచ్చుకుంటూ వెళ్ళిపోతూ వచ్చాడు. కాబట్టి ఈ సాయంకాలం ప్రభు యవనస్తుగా మనకు జ్ఞాపకం చేసేది, పరలోకంలో ఎంత ధనము మనకు కూర్చబడినది అంటే ప్రభువుని మనం ఈ యొక్క భూమి మీద ఏ విధంగా వెంబడిస్తుంటున్నాం అనే దాని మీదనే ఆధారపడి ఉంటున్నది అనమాట. గత దినాల్లో కూడా మనం చూస్తూ వచ్చాం, పరలోకమందు ధనము. గత ఆదివారం ప్రభు దినంలో కూడా ఆ యొక్క బలవర్తమానంలో దేవుని దాసుల ద్వారా అనేకమైన విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. పరలోకమందు ధనం మనం ఏ విధంగా కూర్చుకోవాలో జ్ఞాపకం చేయబడుతూ వచ్చాం. కాబట్టి పేతురు యొక్క జీవితాన్ని చూస్తూ వచ్చినప్పుడు పేతురు ఏ విధంగా ప్రభువుని వెంబడిస్తూ వచ్చాడో మనం క్లుప్తంగా చూసుకొని మనం ముగించుకొని అంటున్నాం. లూకాసు వార్త 5వ అధ్యాయంలో మొట్టమొదటిగా పేతురు యొక్క జీవితం చూసినప్పుడు అక్కడ చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం, ఈ మాటలన్నీ మనకు తెలుసు అన్నమాట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క గెనసరతు సరస్సు తీరంన ఆయన నిలిచిన వాడుగా ఉంటూ వచ్చాడు. దాని తర్వాత ఆయన ఆ యొక్క సీమోని యొక్క ధోని తీసుకొని ఆయన ఆ ధోనిలో అడిగి కూర్చోండి జనసమూహంలో బోధించిన వాడుగా ఉంటూ వచ్చాడు. దాని తర్వాత ప్రభు అంటూ వచ్చాడు, ఏమంటూ వచ్చాడు 4వ వచనంలో, లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం, నీవు ధోనిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు సీమోను, ఏలినవాడ, రాత్రి అంతా మేము ప్రయాసపడితేమి కానీ మాకు ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. కాబట్టి ఇక్కడ మనకి ఈ సన్నివేశం అంతా తెలుసు. పేతురు అంటూ వచ్చాడు, సీమోను వారు రాత్రంతా వేస్తూ వచ్చారు, ఎంటీ ఫెయిల్యూర్ అని చెప్తూ రావచ్చు, ఎంతో విఫలమైపోతూ వచ్చారు. అయితే ఒకసారి మాట అంటూ వచ్చాడు 5వ వచనంలో, అయినను నీ మాట చొప్పున మేము వలలు వేతు. కాబట్టి ఆయనను నీ మాట చొప్పున, కాబట్టి దేవుడు మాట ఎందుకు విశ్వాసం ఉంచుతూ వచ్చాడు. ప్రభు నువ్వు చెప్పావు కాబట్టి మేము వల వేస్తామని చెప్తూ వచ్చాడు. అదే హెబ్రీ 6:3 కూడా రాయబడుతూ వచ్చింది, దేవుడు సెలవిచ్చినట్లు మనం అలాగూ చేయదాం. కాబట్టి దేవుడు ఏం సెలవిస్తూ వచ్చాడు పేతురు కంటే, ఆ యొక్క నువ్వు లోతునకు నడిపించి వల వేయవచ్చు. పేతురు అదే చెప్తూ వచ్చాడు, ప్రభు నీ మాట చొప్పున. దాని పై వచనాల్లో చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన బోధిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని మాటలు వినుట ద్వారా రోమా 10:17 ప్రకారం వినుట వలన విశ్వాసం కలుగును. కాబట్టి దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు పేతురు. విశ్వాసం ఉంచి వలలు వేసిన ఆ యొక్క వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పడినట్టుగా మనం చూస్తూ రావచ్చు. వీటన్నిటికీ కారణం ఒకటే,
ఏంటంటే ఆయనను నీ మాట చొప్పున. కాబట్టి ఎప్పుడైతే ప్రభు యొక్క మాట చొప్పున అనగా ప్రభువు సెలవిచ్చినట్లుగా మనం చేస్తూ వారంగా ఉంటామో మన జీవితంలో ఎంతో సమృద్ధిని మనము అనుభవించే వారంగా ఉండగలం. కాబట్టి ఏమీ లేని స్థితిలో నుంచి, ఎంప్టీనెస్ నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అబండెన్స్. కాబట్టి ఖాళీ స్థితి నుంచి వారి యొక్క దోణెలు 2 దోణెలు నింపబడుతూ వచ్చినాయి వాడికి ఉంటున్నాయి. కారణం ఏంటంటే ఆయనను నీ మాట చొప్పున. ప్రభువు సెలవిచ్చినట్లా మనం అలాగ చేయదామని చెప్తుంది. కాబట్టి దేవుడు ఏదైతే మనకు సెలవిస్తుంటున్నాడో యవనస్తులంగా అలాగ మనం చేసినప్పుడు ఎంతో సమృద్ధిని మనము అనుభవించే వారం ఉండగలమని ప్రభు జ్ఞాపకం చేసే వాడుగా ఉంటున్నాడు. అక్కడ రాయబడుతూ వచ్చింది. దాని తర్వాత దాని కింద చూసినప్పుడు వారు సమస్తమును విడిచిపెట్టి 11వ వచనంలో వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిడి అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి పేతురు యొక్క జీవితాన్ని చూస్తూ వచ్చినప్పుడు ప్రభు మాట యందు నిరీక్షణ లేని స్థితిలో రాత్రంతయు కష్టపడుతూ వచ్చారు. కాబట్టి ప్రభు అంటూ వచ్చాడు, ఇప్పుడు మీరు ఉదయాన్నే వెళ్ళి వలలు వేయండి అని చెప్తూ వచ్చారు. సాధారణంగా చేపలు పట్టేవారు రాత్రిపూట వారు చేపలు పట్టేవారు ఉంటారు. రాత్రిపూట ఆ చేపలన్నీ ఆ యొక్క నీరు ఉపరితలం మీదకి వచ్చినప్పుడు వలలు వేసినప్పుడు ఈజీగా చేపలు పడేవి ఉంటాయి. అయితే ఉదయకాలం ప్రభు అంటూ వచ్చాడు, మీరు ఇప్పుడు వెళ్ళి లోతుగా వెళ్ళి వల వేయమన్నాడు ప్రభు. కాబట్టి పేతురు ఇవన్నీ చూసినప్పుడు ఎంతో విభిన్నకరంగా ఉంటున్నాయి. తాను ఇంతవరకు చేసిన ఆ యొక్క వృత్తిలో ప్రభు యొక్క మాటలు ఎంతో లోతునకు వెళ్ళమంటున్నాడు, ఉదయకాలం వెళ్ళి వేయమంటున్నాడు. బట్ ఇవన్నీ ఎంతో తనకు వ్యతిరేక్తంగా ఉంటున్నాయి. అయితే ప్రభు అయినను నీ మాట చొప్పున అంటూ వచ్చాడు. ఎటువంటి నిరీక్షణ లేనప్పటికీ ప్రభు మాట యొక్క నిరీక్షణ నుంచి తాను విశ్వాసంతో వలలు వేయటం బట్టి, ప్రభు మాటను బట్టి, తాను విధేయుడవటం బట్టి విస్తారమైన చేపలు పడటం చూస్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, ఈ సాయంకాలం ప్రభు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని మాట నువ్వు విన్నట్లయితే, ఆయన సెలవిచ్చినది నీవు విని ఆలకించి ఆ ప్రకారం చేసినట్లయితే నీ జీవితంలో ఎటువంటి సమృద్ధిని నీవు ఎంతైనా అనుభవించేవాడు ఉండవాళ్ళని ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దాని తర్వాత ఈ పేతురు గురించి 2వ సన్నివేశం మనం చూస్తూ వచ్చినప్పుడు చూడండి. 2వ సన్నివేశం మనం చూస్తూ వచ్చినప్పుడు ఇదే లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడుతూ వచ్చినప్పుడు పేతురు ఎక్కడున్నాడు చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 54వ వచనం. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయి పేతురు దూరంగా వారి వెనుక వచ్చుచుండెను. కాబట్టి ఇక్కడ పేతురు చూసినప్పుడు రెండోదిగా పేతురు దూరంగా ప్రభువుని వెంబడిస్తున్న వాడుగా ఉంటూ వచ్చాడు. కాబట్టి దూరం నుంచి ప్రభువుని అఫార్ ఆఫ్ అని రాయబడుతుంది. కానీ దూరం నుంచి ప్రభువును తాను వెంబడించిన వాడు ఉంటూ వచ్చాడు. కారణం ఏంటి? కాబట్టి ఆ యొక్క జనసమూహంలో తాను కూడా ఒకడైనట్లుగా తాను కలిసిపోతూ వచ్చాడు. కాబట్టి అంతవరకు ప్రభువుతో తిరుగుతూ వచ్చాడు. ప్రభు చేసిన ఆశ్చర్యకాలన్నీ చూస్తూ వచ్చాడు. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే వారి వెనుక వచ్చుండేను రాయబడుతుంది. పేతురు వెనుకబడిపోతూ వచ్చాడు. కాబట్టి ఈ సాయంకాలం ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, పేతురు వలె ఒకవేళ నువ్వు వెనుకబడి ఉంటున్నావా, ఆత్మీయంగా దిగజారిపోయి ఉంటున్నావా, ప్రభువుకు దూరం అయిపోతూ వచ్చావా, దూరం నుంచి ప్రభువుని వెంబడిస్తుంటున్నావా? అయితే ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. పేతురుని చూపించి ప్రభు నన్ను హెచ్చరించేవాడు ఉంటున్నాడు. 56వ వచనం చూసినట్లయితే 55వ వచనం చూసినట్లయితే అక్కడ కొంతమంది కూర్చున్నప్పుడు వారితో పాటు కూర్చున్న వాడుగా ఉంటూ వచ్చాడు. యోహాను సువార్త 18:18లో చూసినట్లయితే వారితో పాటు అక్కడ తాను నిలవబడి చలివి కాల్చుకునేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి పేతురు వారితో జనసమూహంతో తాను కలిసిపోయిన వాడిగా ఉంటూ వచ్చాడు. అయితే ఈ విధంగా ప్రభువుని వెంబడించాలని ప్రభు ఏమాత్రం ఆశించట్లేదు. దూరం నుంచి వెంబడించుట, జనసమూహంతో కలిసిపోయి వెంబడించుట ప్రభు ఏమాత్రం నీ యొద్ద నుంచి నా యొద్ద నుంచి ఆయన ఆశించలేదు. కానీ అందుకే తాను ఆ విధంగా జనసమూహంతో నడుస్తూ వచ్చాడు, అక్కడ కూర్చుంటూ వచ్చాడు, వారి మధ్య అక్కడ నిలబడుతూ వచ్చాడు. కీర్తన 1:1 మనకు తెలుసు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుంటే చోట కూర్చుండక ప్రభువుని వారు అపహరిస్తూ వచ్చారు, ప్రభువుని వారు గేలు చేస్తూ వచ్చారు. ఆ బంట్రోతులతో తాను కూర్చున్నవాడుగా నిలబడినవాడుగా ఉంటూ వచ్చాడు. అయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 61-62 వచనాలు చూసినప్పుడు ప్రభు ఎప్పుడైతే తిరిగి పేతురు వైపు చూస్తూ వచ్చాడో అప్పుడు ప్రభు పేతురు పశ్చాత్తాపంతో ప్రభు వైపు తాను తిరిగిన వాడుగా ఉంటూ వచ్చాడు.
రాయబడుతూ వచ్చింది లూకాసు వార్త 22వ అధ్యాయం 61, 62 వచనాలు. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచిన కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చను. ఇప్పుడు చూస్తూ వచ్చినప్పుడు పేతురు యొక్క నిజమైన పశ్చాత్తాపం చూస్తూ రావచ్చు. వెలుపలికి పోయి ఆ యొక్క జన సమూహం నుంచి వాటిలోంచి తాను ప్రత్యేకమై తాను వెలుపలికి పోయి సంతాపపడి తాను ఏడ్చిన వాడుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన సోదర సహోదరి, ప్రభువుని వెంబడించట్లో నువ్వు తప్పిపోతూ వచ్చావా? ఈ దినాల్లో వెనుకబడిపోతూ వచ్చినట్లయితే పేతురు ద్వారా తిరిగి ప్రభునితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏ విధంగా పేతురు సమకూర్చబడుతూ వచ్చాడంటే ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని. కాబట్టి లూకాసు వార్త 5వ అధ్యాయంలో నీ మాట చొప్పున అంటూ వచ్చాడు. ఇక్కడ కూడా చూసినట్లయితే ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం, ప్రభు తనతో చెప్పిన మాట తాను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని వాక్యము తాను నిజమైన దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని పుట్టించడం ద్వారా తాను వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చి పశ్చాత్తాపాన్ని వాడుకుంటూ వచ్చాడు. ఈ సాయంకాలం నీవు కూడా ఈ పేతురు వలె పశ్చాత్తాపంతో ప్రవేదకు వచ్చి, ప్రభువా ఇన్ని దినాలు ఇన్ని మాసములు నేను కలిసిపోయిన వాడుకుంటూ వచ్చాను, ప్రత్యేకపరచుకోలేకపోతూ వచ్చాను, నేను కూర్చుంటుట, నేను లేచుట, ప్రభు సమస్తం నువ్వు చూస్తూ వస్తుంటున్నావు అని నువ్వు సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకున్నట్లయితే, ప్రభుత్వ పశ్చాత్తాపడినట్లయితే దేవుని వాక్యము నిన్ను సమకూర్చేదిగా ఉంటుంది. అక్కడ రాయబడుతూ వచ్చింది ప్రభువు తనతో చెప్పిన మాట. కాబట్టి దేవుని మాటలని తిరిగి పేతురుని సమకూర్చినట్లు నేను సమకూర్చేవిగా ఉంటున్నాయి. కాబట్టి తిరిగి పేతురుని ప్రభు సమకూరుస్తూ దర్శించిన వాడుగా మనం చూస్తూ రావచ్చు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా తిరిగి అక్కడ పేతురుని మనం చూస్తూ రావచ్చు. కాబట్టి అక్కడ కూడా తాను తిరిగి చేపలు పట్టుటకు వెళ్ళినప్పుడు ప్రభు తిరిగి తాను ఎంతో ప్రేమతో పేతురుని దర్శించిన వాడిగా ఉంటూ వచ్చాడు. పేతురు యోహాను సువార్త 21వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అంటే, ప్రభువా నేను నిన్ను ప్రేమించున్నాను అంటూ వచ్చాను. అయితే నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను ఖాయము, నా గొర్రె పిల్లలను ఖాయము మేపుము అని ప్రభు చెప్తూ వచ్చాడు. నన్ను వెంబడించుము అని ప్రభు చెప్తూ వచ్చాడు. కాబట్టి ఈ సాయంకాలం ప్రభువుని వెంబడించాలని, ఆయన్ని ప్రేమించేవారే ఆయన్ని వెంబడించగలరు. కాబట్టి ఆయన్ని ప్రేమించి ఆయన వెంబడించాలని యవనస్తులుగా ప్రభు మన యొద్ద నుంచి ఆశించి కోరేవాడుకుంటున్నాడు. కాబట్టి పేతురు ఏ విధంగా ప్రభువుని ప్రేమించి ప్రభువుని వెంబడిస్తూ వచ్చాడో, యవనస్తులుగా మన జీవితాల్లో ఇక చివరి దినాల్లో ఆయన్ని ప్రేమించి ఆయన్ని సేవించాలనేదే ప్రభు యొక్క ఆశ, కోరికగా ఉంటున్నది. అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయము 19వ వచనంలో, యోహాను సువార్త 21:19 వచనం, అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను, ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనేను అని రాయబడుతుంటున్నాను. కాబట్టి నన్ను వెంబడించమని ప్రభు తిరిగి ప్రభు ఆ యొక్క పేతురుకు జ్ఞాపకం చేసిన వాడుగా ఇక్కడ మనం చూస్తూ రావచ్చు. కాబట్టి ఆయన్ని ప్రేమించేవారే ఆయన వెంబడించగలరు. అక్కడ చూస్తూ వచ్చినప్పుడు లూకాసు సువార్త 5వ అధ్యాయంలో సమస్తమును విడిచిపెట్టి వెంబడించిన వారు. కాబట్టి ఎవరైతే విడిచిపెట్టేవారు ఉంటారో వారే ఆయన్ని వెంబడించే వారు ఉంటూ వచ్చారు. కాబట్టి అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో కూడా చివరిగా చూసినట్లయితే అక్కడ కూడా పేతురు యొక్క మనం చూస్తూ రావచ్చు. పేతుడు చెరసాలలో ఉంటున్నాడు. సంఘం అత్యాసక్తిగా అతని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నది. అప్పుడు ఒక చూసినట్లయితే 12వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను. కాబట్టి ఇక్కడ చూస్తూ వచ్చినప్పుడు పేతుడు కూడా సంఖ్యలతో కట్టబడి ఉంటున్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే తాను లాక్డౌన్ చేయబడుతూ వచ్చాడు. కాబట్టి ఈ దినాల్లో కూడా మనం చూసినట్లయితే ఎంతో విపత్కరమైన పరిస్థితుల్లో, కొంచెం అల్లకల్లోలమైన పరిస్థితుల్లో ఉంటున్నట్లుగా మనం చూస్తూ రావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో పేతురు ఎంతో సమాధానంగా, ఎంతో నెమ్మదిగా తను ఉంటూ వచ్చాడు. అక్కడ చూసినట్లయితే కొన్ని అద్భుతమైన విషయాలు ఇక్కడ రాయబడుతుంటున్నాయి. చూడండి 7వ వచనంలో, ఎప్పుడైతే ఆ యొక్క దూత పేతురును తట్టి త్వరగా లెమ్మని చెప్పినప్పుడు, తాను లేచినప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. కాబట్టి ఎప్పుడైతే తాను మొట్టమొదటిగా లేచి విధేయత చూపిస్తూ వచ్చాడో, ఆ సంఖ్యలు ఊడిపడినట్లుగా, బంధకములు తెంపబడినట్లుగా మనం చూస్తూ రావచ్చు. దాని తర్వాత మనం చూస్తూ వచ్చినప్పుడు 8వ వచనం చివరి భాగం రాయబడుతూ వచ్చింది, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్ము. ఇక్కడ కూడా చూస్తుంటున్నాం, నా వెంబడి రమ్ము, నన్ను వెంబడించుము అని చెప్తూ వచ్చినప్పుడు
పేతురు ఏం చేయలేదు, తాను దూత వెంబడి తాను వెళ్ళిన వాడిగా ఉంటూ వచ్చాడు. దూత వెంబడి వెళ్ళినప్పుడు అక్కడ 10వ వచనం రాయబడుతూ ఉంటున్నది. అక్కడ ఇనుప గవిని వద్దకు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అది దానంతటా అదే వారికి తెరుచుకునేను. ఎప్పుడైతే పేతురు దూతకు విధేయత చూపించి తాను వెంబడిస్తూ వచ్చాడో దానంతటా అదే తన ఎదుట ఉన్న ఇనుప గవిని అవన్నీ తెరుచుకున్నట్టుగా మనం చూస్తూ రావచ్చు. ప్రేమైన సహోదర సహోదరి, ఒకవేళ నీ జీవితంలో నీ ముందు ఎన్నో మూయబడినవి ఉండవచ్చు. ఇత్తడి తలుపులలో ఇనుప గడియలను నేను విరవబడ్డదని ప్రభు యెషయా గ్రంథంలో వాగ్దానం చేస్తూ వచ్చు. ఇటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువు నువ్వు వెంబడించినట్లయితే దానంతటా అవే ఏ విధంగా తెరవబడుతూ వచ్చాయి. ఆ విధంగా నీ జీవితంలో కూడా నీ యొక్క భవిష్యత్తు విషయం కాదు, ఏ విషయంలో అయినా కావచ్చు, ప్రభు తెరచేదానికి దాన్ని సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తూ రావచ్చు. వాటి సాయంకాలం యవనస్తునిగా ప్రభు పేతురు యొక్క జీవితం ద్వారా మనం జ్ఞాపకం చేసేది ఏంటంటే ఆయన మనం వెంబడించే వారంగా ఉండాలి. విశ్వాసంతో ఆయన మనం వెంబడించే వారంగా ఆ యొక్క పేతురు ఏ విధంగా దూత మాట విని వెంబడిస్తూ వచ్చాడో విశ్వాసంతో మన జీవితంలో మనం వెంబడించినట్లయితే ప్రభు వచ్చినప్పుడు ఆ యొక్క గొప్ప మెప్పును మహిమను మనం పొందేవారంగా ఉంటాం. అందుకే ప్రభు పేతురుతో ఎత్తుతో పరమందు నీవు 100 రెట్లు నువ్వు పరలోకమందు ధనము సమకూర్చుకొనగలవని ప్రభు సెలవిస్తూ వచ్చాడు. వాటి సహోదర సహోదరి, ఈ సాయంకాలంలో పరమందు నిత్యత్వంలో ధనము సమకూర్చుకునవాలంటే ఆయన్ని విశ్వాసం ఉంచి విడిచిపెట్టి ఆయన్ని వెంబడించు, ప్రేమిస్తూ ఆయన్ని వెంబడించు, ఆయన ఆనుకొని ఆయన హత్తుకొని ఆయన వెంబడించే వారు కూడా ప్రభు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆ విధంగా వెంబడించిన వారు ఇంకా అనేకులు మనం చూస్తూ రావచ్చు. రూతు మోయాబును విడిచి ఇదివరకు మనం పాట పాడుతూ వచ్చాం. మోయాబును విడిచి యేసు ప్రభువును హత్తుకున్నట్లుగా మనం చూస్తూ రావచ్చు. వాడు ప్రభువును హత్తుకొని నీవు వెంబడించినట్లయితే ప్రభు నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేసేవాడు ఉంటున్నాడు. ఆ యొక్క లేవి మత్తయి, ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్, అతడు లేచి వెంబడించిన వాడుగా ప్రభువుని తాను ప్రభు వెంబడించిన వాడు ఉంటూ వచ్చాడు. ఆ యొక్క సుంకపు మెట్టు దగ్గర ఉన్న లేవి. వాడు బైబిల్ గ్రంథంలో అట్లా అనేక మంది ప్రభువుని వెంబడించి నిత్యత్వంలో ఆ యొక్క పరలోకమందు ధనము కూర్చుకున్న వారు ఉంటూ వచ్చాడు. ఈ సాయంకాలం ప్రభు నన్ను ప్రశ్నిస్తుంటున్నాడు. ఆ యొక్క యవనస్తుడు కూడా ఎంతో ఆశతో వచ్చాడు. అయితే నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నప్పుడు ఎంతో ముఖం చిన్నగుచ్చుకొని వెళ్ళిపోతూ వచ్చాడు. ఎవరి వలె ఉండవాలని కోరుతుంటున్నావు? ఆ యవనస్తుని వలె ఉండాలని ముఖం చిన్నగుచ్చుకొని వెళ్ళిపోయేవాడు ఉంటావా? లేదంటే పేతురు వలె ప్రభు కొరకు రోషం కలిగి చివరి వరకు వెంబడించే వారికి ఉండాలని ప్రభు నీ ఎదురు నుంచి నా నుంచి ఆశించేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఈ సాయంకాలం మనం తీర్మానంతో ప్రభువుకు మనం జీవితాలను అప్పగించుకొని ప్రభు నేను కూడా అంతం వరకు రూతు వలె పేతురు వలె ఆ యొక్క దేవుని శిష్యుల వలె వెంబడించే వారికి ఉంటామని మన జీవితాలను ప్రభువుకు అర్పించుకొని ప్రభువుకు సమర్పించుకునే వారికి ఉంటాం. అటు చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగా. ప్రార్థన చేసుకుందామండి. ఒక నిమిషం పాటు మరి దేవుని వాక్యం వెలుగులో మన జీవితంలో మరి పరిశీలించుకుందాం. దేవుని దాసుని ద్వారా దేవుడు ఫిబ్రవరికి రాసిన పత్రిక 6:3 సెలవిచ్చినట్లుగా దేవుడు సెలవిచ్చిన ఎడలా మనం అలాగు చేయదు అనేటువంటి మాటల ద్వారా దేవుడు గత దినాల్లో నుంచి అనేక రకాలుగా మనతో మరి నాతో అందరితో ఆయా రీతిలో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ సాయంకాల సమయంలో కూడా ప్రభు తన దాసుని మరుగుపరుచుకొని మరి అమూల్యమైనటువంటి మాటలు దేవుడు మనతో సెలవించాలంటే, ఆయన చిత్తమును మనకు బయలుపరచాలంటే, ఆయన ఉద్దేశములు మన జీవితాల్లో మనం వెరగాలంటే మొట్టమొదటిగా మనం వినేవారికి ఉండాలని ప్రభు నన్ను కోరుతా ఉంటున్నాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, సాయంకాల సమయంలో ఒక నిమిషం పాటు మరి నీ జీవితమును నా జీవితంలో ఒక్కసారి మనం వాక్య వెలుగులో చూసుకుందాం. నిజంగా ఆయన మాటలాడినప్పుడు, ఆయన సెలవిచ్చినప్పుడు మనం వింటా ఉన్నామా? వినుటకు మన మనసుని సిద్ధపరచుకుంటా ఉంటున్నామా? మరి ఎంతో ఉత్తమమైనది తను ఎన్నుకొని ప్రభు పాదం మీద ప్రభు సెలవిచ్చేటువంటి మాటలను తను వినగలుగుతూ వస్తొచ్చి సాయంకాల సమయంలో యవనస్తులుగా మన జీవితాల్లో చివరి దినాల్లో మనం ఉంటున్నాం. ఈ లోకంలో ఏ మాటలు మనకు ప్రాముఖ్యం కాదు, కానీ
ప్రభు సెలవిచ్చేటువంటి మాటలు, అవి నిత్యము నిలిచేటువంటి మాటలు. ఈ మాటలు మనం వింటా ఉన్నామా? ఒకవేళ వినలేకపోతే ఏది ప్రభు మాటను వినకుండా మనల్ని ఆపు చేస్తుందో కూడా దేవుని దాసుని ద్వారా ఈ విధానాలుగా మనతో ప్రభు మాట్లాడుతూ వస్తూ వచ్చినాడు. మనలో ఉన్నటువంటి సోమరతనము, మనలో ఉన్నటువంటి హృదయ కాఠిన్యము, మనలో ఉన్నటువంటి సొంత చిత్తము దేవుని మాటను వినకుండా మన యొక్క జీవితాలని అడ్డుపడేవిగా ఉంటున్నాయని ప్రభు తన దాసుని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. సాయంకాల సమయంలో మనలందరినీ ఒకసారి మనం ఉన్న చోటనే మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకుందాం, సమర్పించుకుందాం. ప్రభా, నీ మాటను వినకుండా ప్రభా ఇది నన్ను ఆటంకంగా ఉంటుంది ప్రభా, ఇది తీసివేయని ప్రభుని కోరినట్లయితే ప్రభు తప్పకుండా తనను నీ జీవితం నుంచి నా జీవితం నుంచి సంపూర్ణంగా తీసివేసి దేవుడు అనుగ్రహించేటువంటి స్వాతంత్రమును, ఆయన మాట ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు పేతురు చూడగలుగుతూ వస్తున్నాడు. ఇటువంటివి సాయంకాల సమయంలో నా యొక్క జీవితంలో కూడా ప్రభు ఆరంభించాలని తన ప్రేమతో ఈ మాటలను నీకు తెలియజేస్తూ వచ్చినాడు. ఒకసారి ఉన్న చోటనే నీ జీవితమును ప్రభువుకు సమర్పించుకోవాలని ప్రభు పేరట మేము మిమ్మల్ని ఆదాయపడుతూ వస్తున్నాం. ఒక నిమిషం పాటు మరి మన జీవితాన్ని పరీక్షించుకుందాం, తీర్మానం చేసుకో. ప్రభా, చివరి దినాల్లో ఉంటున్నాను ప్రభా, రాకడకు సంబంధించినటువంటి ఎన్నో సూచనలు నెరవేరుతున్నాయి. అయితే ప్రభా తండ్రి, ఈ మాట వినకుండా నా జీవితంలో పలానా పాపము, నా చేతిలో ఉన్నటువంటి పాపమును విడిచిపెడితే యోబు అన్నట్టుగా నిర్దోషివై సంతోషించదవని, నిర్దోషివై స్థిరపడదని, నిర్భయుడవైందువని ఎన్నో మాటలు దేవుని వాక్యంలో రాయబడుతూ వస్తాయి. సాయంకాల సమయంలో నువ్వు నేను అప్పగించుకున్నట్లయితే ప్రభు నిజంగా మన ఎడల చేసేటువంటి కార్యం ఏంటంటే మేము నిర్దోషులమై మనం నిశ్చయంగా సంతోషిస్తాం, ప్రభుతో సదాకాలం ఉంటాం. కాబట్టి ఒక తీర్మానం చేసుకుందాం, ఆయన నీతో సెలవించాలంటే, ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక నేను ఆ ఎడలు తెలియచేయాలంటే ప్రభు కోరేది ఏంటంటే మొట్టమొదటిగా ఆయన మాటను వినాలి. ఆయన మాటను వినకుండా ఏవి అడ్డుపడుతున్నాయో అవన్నీ మనం వింటూ వస్తూ వచ్చినాం. కాబట్టి మనం ఒక నిమిషం పాటు మన జీవితాలను అట్లా సమర్పించుకుందాం. పేతురు వలె ఎట్లయితే తను నీ మాటను బట్టి నేను వలను వేస్తానన్నప్పుడు, అయినను నీ మాటను బట్టి అని ప్రభు మాటను బట్టి తను వల వేస్తున్నప్పుడు ఎంతో విస్తారమైనది తను చూస్తూ వచ్చినాడు. కాబట్టి సాయంకాలం ప్రభువు మాట ఆయన సెలవిచ్చినాడు. ఆయన మాటకు నువ్వు నేను లోబడి అప్పగించుకుంటూ ప్రభు మనకు సాయం చేయను కాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, ఈ పరిశుద్ధమైన ఘనమైనటువంటి నామమును బట్టి సాయంకాల సమయంలో స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ వస్తున్నాం. అవనస్తులుగా మా యొక్క అవసరత అగ్రత నెరిగి దేవా తండ్రి, నువ్వు అనుగ్రహించినటువంటి నీ యొక్క అమూల్యమైనటువంటి మాటలకే ఎంతో వందనములు. నిజమే తండ్రి, నువ్వు సెలవిచ్చినది, నువ్వు ఉద్దేశించినది మా యొక్క జీవితాల్లో మేము వినాలని అటు ప్రభా తండ్రి నీ యొక్క మాట ఇచ్చుకుని చేయుట ద్వారా ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన ఉన్నదో మీరు ప్రభా తండ్రి మరి జ్ఞాపకం చేస్తూ వచ్చినావు. నా మటుకు మా జీవితంలో, మా జీవితాల్లో మేము చూసుకున్నప్పుడు మాలో ఉన్నటువంటి పాపము, దేవా తండ్రి సోమరితనము, సొంత చిత్తము యవనస్తులుగా మా జీవితాల్లో మమ్మల్ని ఏలేదిగా ఉంటా ఉన్నది. దేవా తండ్రి క్షమించండి, కనికరించండి. ప్రభా తండ్రి, పరిశుద్ధమైన కలవరి శిలువలో కార్చిన అమూల్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తం చేత నన్ను మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. దేవా తండ్రి, నీవు సెలవిచ్చినది మేము విని అలాగే ప్రభా మా యొక్క జీవితాలను చివరి దినాల్లో దేవా తండ్రి మేము సిద్ధపరచుకున్నట్టుకు అట్లు ప్రభా నీతో పాటు సదాకాలం ఉన్నట్టుకు ఎంత సహాయం చేయండి. అట్లు ప్రభా తండ్రి నీ యొక్క ప్రభా మాటను బట్టి ఎందరైతే ఈ యొక్క ఆన్లైన్లో వీక్షిస్తూ తమ జీవితములను ప్రభా నిజముగా సమర్పించుకొని అర్పించుకొని దేవా తండ్రి మాట చెప్పున ప్రభా తండ్రి జీవించాలని, నేను వెంబడించాలని తీర్మానించుకుంటూ వస్తున్నారో వీళ్ళందరికీ ప్రభా తండ్రి మీరే సహాయపడి దేవా తండ్రి వారికి ఎంత నిజమైనటువంటి నీ ఆనందమును, సంతోషమును దేవా తండ్రి మీరు అనుగ్రహించండి. అట్లు తీర్మానం చేసుకున్నటువంటి వారిని బట్టి ఎంతో వందనములు. అట్లు ప్రభా తండ్రి మా జీవితాల్లో ప్రభా తండ్రి మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ వాక్యం మా హృదయాల్లో ప్రభా భద్రపరచండి. శత్రువు ఎత్తుకుని పోకుండా కాపాడి దేవతని మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. అటు నీ దాసును కూడా విరిచి వాడుకున్నందుకు ఎంతో వందనములు. నాలో ఉన్నటువంటి గొప్పదైన పరిచయం కొరకే మీరు సిద్ధపరచండి. అటు ప్రభా తండ్రి సాయంకాల సమయంలో
మాకు అనుగ్రహించినటువంటి ఈ దినాల్లో ఈ కరోనా వైరస్ ప్రభావం ప్రభావం బట్టి ఇలాగ ఆన్లైన్లో కూడా ఈ వాక్యం వినేటువంటి భాగ్యము మాకు అనుగ్రహించిన ప్రేమకే ఎంతో వందనములు. అట్లు దేవా తండ్రి ఎందరైతే విని నీకు అప్పగించుకుంటూ వస్తున్నారు వీళ్ళని దీవించమని మాకు అనుగ్రహించినట్టు మంచి సమయంకి ఎంతో వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసు క్రీస్తు ఆ శక్తి కలిగిన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కృపా సమాధానమును పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్